Okay. Okay, done. ఓకే సో స్ట్రింగ్ లో మనం రెగ్యులర్ యూజ్ చేసే ఏమేమి చెప్తాం క్యార్ వేర్ క్యార్ టెక్స్ట్ ఓకే ఇన్ కేస్ వేరే డేటా వేరే హౌస్ లైక్ పోస్ట్ గ్రేస్ ఒరాకిల్లోకి వెళ్తే ఇంకొకటి ఉంటుంది అని చెప్పారు వేర్ క్యార్ 2 అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ న్యూమరిక్ సో ఇంట్ బిగ్ ఇంట్ డెసిమల్ ఒకటి డిస్కస్ చేసాం సో డిసిమల్ అంటే ఏంటంటే లైక్ నంబర్స్ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ రావాలనే డిసిమల్ లో మెన్షన్ చేస్తాం సో ఏ కామా బి అంటున్నారు బి అనేది ఏ అనేది యాక్చువల్ వాల్యూ బి అనేది డిసిమల్ వాల్యూ ఓకే దీనికి కాకుండా ఇంకొక ఫ్లోట్ అనేది ఇంకొకటి ఉంది సో ఫ్లోట్ కూడా సేమ్ ఇదే చేస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ డేట్ మనం 3 డిస్కస్ చేసాం డేట్ టైం టైం డేట్ అండ్ టైం స్టాంప్ నథింగ్ బట్ టైం స్టాంప్ ఓకే సో రేపు వచ్చేసేటప్పటికి నేనేం చెప్తా అంటే బులిం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే ఓకే బూలియన్ అనుకున్నాం నెక్స్ట్ తర్వాత మనం డిడిఎల్ డిఎంఎల్ డిక్యూఎల్ డిసిఎల్ ఇవి డిస్కస్ చేసాం దీంట్లో ఒకరికి అది గ్రూప్ లో పోస్ట్ చేశారు ఒకరికి జస్ట్ క్రియేటెడ్ అప్డేటెడ్ దగ్గర కన్ఫ్యూజన్ ఉందన్నారు ఆ టాపిక్ ఒకసారి రివైజ్ చేసి కంటిన్యూ చేద్దాం సో డిడిఎల్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి చెప్పండి create alter drop truncate ఓకే సో క్రియేట్ ఈ సింటాక్స్ చెప్పండి create table name టేబుల్ నేమ్ values సో దీంట్లో ఏమేమి డిఫైన్ చేస్తాం కాలమ్ నేమ్ name data type డేటా టైప్ size ఈస్ కన్స్ట్రైంట్ constant సో ఇలా అదర్ కాలమ్స్ కి C1 C2 C3 నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి రిక్వైర్మెంట్ ప్రకారం డిఫైన్ చేసుకుంటాం ఓకే సో నెక్స్ట్ ఏంటి ఆల్టర్ ఆల్టర్ లో వి డిస్కస్ మల్టిపుల్ థింగ్స్ బట్ కామన్ ఉండేది ఏంటంటే ఆల్టర్ టేబుల్ నేమ్ సో ఇక్కడ మనకు కావాల్సిన ఆపరేషన్ అనేది రాస్తాం సో యాడ్ కాలమ్ డ్రాప్ కాలమ్ చేంజ్ మాడిఫై దేనికి వాడతాం చేంజ్ దేనికి వాడతాం చేంజ్ అనే డేటా టైప్ కి మాడిఫై అనేది కంప్లీట్ కాలమ్ నేమ్ ని చేంజ్ చేయడానికి టేబుల్ ని రీనేమ్ చేయాలంటే ఏంటి రీనేమ్ టు ఓకే ఇవి ఆల్టర్ అన్నమాట నెక్స్ట్ సో ఇక్కడ ఆపరేషన్స్ రాస్తాం ఆల్టర్ టేబుల్ నేమ్ రాసి దెన్ వి రైట్ ద ఆపరేషన్స్ అన్నమాట నెక్స్ట్ సో మూడోది ఏంటి డ్రాప్ టేబుల్ నేమ్ ట్రంకేట్ కి అయితే ట్రంకేట్ టేబుల్ నేమ్ ఓకే సో నేను గ్రూప్ లో పోస్ట్ చేశారండి ఎవరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సో ఒక్కసారి వినండి సో అప్డేటెడ్ అవి అర్థం కాలేదని పోస్ట్ చేశారు ఓకే ఐ విల్ రైట్ ఇట్ హియర్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ తీసుకుంటున్నా ఏదైనా ఒక డేటాబేస్ యూజ్ చేస్తున్నా దెన్ సో క్రియేట్ టెస్ట్ సో నేను ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కాలమ్స్ అనేవి డిఫాల్ట్ గా క్రియేట్ చేయాలన్నా ఏమేంటి అవి స్టేటస్ ఒకటి క్రియేటెడ్ ఒకటి అప్డేటెడ్ ఓకే స్టేటస్ కి ఇంట్ అనుకున్నాం డిఫాల్ట్ గా 0 పెట్టుకుంటాం సో 0 1 అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం
ఓకే, సో క్రియేటెడ్ ఎట్ కి మనం ఏం వాడుతున్నాం డేటా టైప్ టైమ్ స్టాంప్. timestamp, ఓకే, ఇన్ కేస్ డిఫాల్ట్ అనేది దేనికి వాడతాం, ఇన్ కేస్ ఆ కాలం కనుక రాకపోతే డిఫాల్ట్ టైం స్టాంప్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాం. సో ఇక్కడ కన్స్ట్రెయిన్ ఏంటి, డిఫాల్ట్. డిఫాల్ట్ ఏం ఇన్సర్ట్ చేయాలనుకున్నాం, టైం స్టాంప్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాం. సో సేమ్ దీనికి కూడా ఇదే. సేమ్ దీనికి కూడా డిఫాల్ట్ ఇదే ఉంటుంది. బట్ ఇన్ కేస్ టేబుల్ కనుక అప్డేట్ అయితే ఏమి ఇన్సర్ట్ చేయాలనుకున్నాం, సేమ్ ఇదే టైం స్టాంప్. సో దీనికి ఏం రాసాం, అప్డేట్ ఆన్ అప్డేట్ కరెంట్ టైం స్టాంప్. సో ఇది సో ఇలా నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఓకే, టెస్ట్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ అయింది. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ ఏం చేయట్లా, ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ ఏ. సో ఫస్ట్ నేను స్టేటస్ ఒకటే ఇన్సర్ట్ చేస్తున్నా, స్టేటస్ వాల్యూస్ ఓకే, క్లియర్. సో ఇప్పుడు నేను 1 ఇన్సర్ట్ చేశాను. సో 1 ఇన్సర్ట్ అయినప్పుడు ఏమైంది, ఇక్కడ మనం క్రియేటెడ్ ఎట్ అప్డేటెడ్ ఎట్ అనేది ఇవ్వలేదు ఇన్సర్ట్ స్టేట్మెంట్ లో. సో ఎప్పుడైతే మనం క్రియేటెడ్ ఎట్ అప్డేటెడ్ ఎట్ పాస్ చేయట్లేదు, అప్పుడు ఏమైంది, డిఫాల్ట్ గా కరెంట్ టైం స్టాంప్ ఏదైతే ప్రెసెంట్ టైం అండ్ డేట్ ఉంటుందో అది ఇన్సర్ట్ అయింది. ఓకే, క్లియరా. రెండో కండిషన్ ఏం రాసాం, రెండో కండిషన్లో ఆన్ అప్డేట్ ఇక్కడ వరకు ఓకే. ఇది ఇన్సర్ట్ అయినప్పుడు ఇన్ కేస్ ఈ టేబుల్ మీద కనుక ఏదైనా అప్డేషన్స్ జరిగితే మళ్ళీ కరెంట్ టైం స్టాంప్ అప్డేట్ జరిగిన డేట్ అండ్ టైంని ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాం. సో నేను సో 1 అనే దాన్ని అప్డేట్ చేస్తున్నా. సో అప్డేట్ స్టేట్ సింటాక్స్ అంటే అప్డేట్ టేబుల్ నేమ్, నెక్స్ట్ సెట్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి 2కి అప్డేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ డే ఉంది, సేమ్ డేట్ అండ్ టైం ఉంది కదా, సేమ్ క్రియేటెడ్ డేట్ లో ఏది ఉందో అప్డేటెడ్ డేట్ లో అదే ఉంది. ఇన్ కేస్ ఈ రో అనేది అప్డేట్ అయింది అనుకోండి, సో దేంట్లో డేట్ అండ్ టైం అప్డేట్ అయింది, అప్డేటెడ్ డేట్ లో కరెంట్ టైం స్టాంప్ పడుతుంది. సో ఇది 1738 అప్డేట్ కరెంట్ టైం స్టాంప్ కరెక్ట్. వేర్ కండిషన్ అవసరం లేదా సార్ అక్కడ? ఓకే, ఇది సింటాక్స్ తప్పు వచ్చింది. సేఫ్ మోడ్ ఆన్ చేయాలా, సెట్ SQL సేఫ్ అప్డేట్ ఓకే. సో ఇక్కడ ఏమైంది, టైం అనేది అప్డేట్ అయింది. ఓకే, సో ఫస్ట్ ఆన్ అప్డేట్ వాడినప్పుడు ఫస్ట్ ఏంటి, కరెంట్ డిఫాల్ట్ పెట్టినప్పుడు సో రెండింటిలోకి డిఫాల్ట్ గా మనం ఏది డిఫైన్ చేయకపోతే డిఫాల్ట్ గా డేట్ అండ్ టైం ఇన్సర్ట్ అయింది. ఇన్ కేస్ ఈ టేబుల్ మీద ఏదైనా అప్డేట్ జరిగినప్పుడు సో ఇక్కడ మనం ఏం యాడ్ చేసాం, ఆన్ అప్డేట్. ఈ టేబుల్ మీద ఏదైనా అప్డేట్ జరిగితే కరెంట్ టైం స్టాంప్ అనేది లైక్ సేమ్ ఏదైతే అప్డేట్ అవుతుందో ఆ టైం అనేది స్టోర్ చేస్తాం. క్లియరా, ఆన్లైన్ క్లియరా అండి? గ్రూప్ లో ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళ గురించి చెప్తున్నా ఇది. సార్ అక్కడ సార్ చిన్న డౌట్ అడగండి సార్. అక్కడ మీరు మామూలుగా సెట్ పెట్టేటప్పుడు వేర్ కండిషన్ పెట్టాలి, వేర్ ఒకవేళ ఒకటే ఉంది కాబట్టి అదే సార్ ఒకటే ఉంది కాబట్టి అయ్యింది. సో వేర్ 2 ఆర్ మోర్ ఉన్నప్పుడు 1 ఆర్ మోర్ ఉన్నప్పుడు వేర్ కండిషన్ కంపల్సరీ కదా సార్? కంపల్సరీ పెట్టాలండి. ఒకవేళ పెట్టకపోతే అన్ని రికార్డ్స్ మీద అన్ని రికార్డ్స్ అప్డేట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఓకే, డిడిఎల్ అయిపోయింది. సో డిడిఎల్ చూసాం. నెక్స్ట్ డిఎంఎల్ ఏమేమి ఉన్నాయి, ఇన్సర్ట్
insert update delete ఓకే దెన్ ఇన్సర్ట్ సింటాక్స్ మనం 3 ways లో రాయొచ్చాను. ఫస్ట్ ఏంటంటే ఇన్ కేస్ మన కాలమ్ నేమ్స్ డిఫైన్ చేయకపోతే వి నీడ్ టు పాస్ ఆల్ ద వాల్యూస్. ఓకే కొన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ కాలమ్ నేమ్స్ అనేవి డిఫైన్ చేయాలి. మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడానికి వాట్ వి హావ్ డన్, వాల్యూస్ పెట్టేసి ప్రతి వాల్యూకి కామా పెట్టుకుంటూ వెళ్ళాం సెట్ ఆఫ్ వాల్యూస్కి. ఓకే సో ఈ 3 ways లో మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది రాసాం. నెక్స్ట్ అప్డేట్ కి సింటాక్స్ చెప్పండి. అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలమ్ ఈక్వల్ టు వాల్యూ వేర్ కండిషన్. సో డిలీట్ కి డిలీట్ Table మళ్ళీ డిలీట్ మంచిగా డిలీట్ ఫ్రమ్ టేబుల్ డిలీట్ చేయడానికి డ్రాప్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మనం టేబుల్లో ఉన్న డేటా డిలీట్ చేయడానికి సింటాక్స్ ఏంటి, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. సో ఈ కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూస్ అనేవి డిలీట్ అవుతాయి. క్లియరా? DDL క్లియరా? సో నెక్స్ట్ DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఏమేమి ఉన్నాయి అవి TCL కన్నా నేను ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయిపోతాం. DCL ఏంటి? గ్రాంట్ రివోకేగా. DCL గ్రాంట్ రివోక్. నెక్స్ట్ TCL ఏంటి? సో ట్రాన్సాక్షన్ కమిట్ రోల్ బ్యాక్ సేవ్ పాయింట్. ఓకే సో లాస్ట్ ఏంటి? DQL. సో సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే ఆల్రెడీ మనం మొత్తం అన్ని టాపిక్స్ విన్నాం కాబట్టి మనం లాస్ట్ గా డిస్కస్ చేసిన DQL స్టేట్మెంట్ చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఆర్ కాలమ్స్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ విల్ అప్లై ఆన్ ద కాలమ్. ఓకే దెన్ ఫ్రమ్ టేబుల్ నేమ్ జాయిన్ and then table 2 on key values. Okay where lo condition. Next group by అంత సింపుల్ గా చెప్తా, అంత కాంప్లికేటెడ్ గా గుర్తుపెట్టుకోవద్దు. సో 2 విధాలుగా గుర్తుపెట్టుకోండి. ఓకే సింగిల్ టేబుల్ మీద చేస్తున్నప్పుడు గ్రూప్ బై హ్యావింగ్ వాడతాం. జాయింట్స్ లో నేను మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ చెప్తా. సో జాయింట్స్కి వచ్చేప్పటికి మరీ అంత కాంప్లికేట్గా వెళ్ళదు. జాయింట్స్ లో గ్రూప్ బై వెళ్ళొద్దు ఎప్పుడు. ఓకే ఎందుకు వెళ్ళకూడదు అనేది నెక్స్ట్ వీక్ చెప్తాను. బట్ ఇలాంటి వాటికి వీ హ్యావ్ ఏ విత్ క్లాస్ అని ఒక ఆప్షన్ ఉంది, అది వాడదాం. ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ సింగిల్ టేబుల్ మీద డిస్కస్ చేద్దాం. ఓకే సో ఇవన్నీ తీసేస్తున్నా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాలమ్ అనేది ఫ్రమ్ టేబుల్ నేమ్. నెక్స్ట్ ఏంటి? వేర్ కండిషన్. నెక్స్ట్ గ్రూప్ బై. ఇంకొకటి ఉంది హ్యావింగ్. నెక్స్ట్ ఆర్డర్ బై. ఓకే ఇది సింగిల్ టేబుల్ కి. సో DQL యూజ్ చేసి మనం ఏమేం చేయొచ్చు డేటాని, లైక్ కరెక్ట్ మ్యానిపులేషన్. యా సో ఇది యూజ్ చేసి మనం ఏమేం చేయొచ్చు. సో ఫస్ట్ ఫిల్టర్ చేసాం. ఏం యూజ్ చేసి ఫిల్టర్ చేసాం? వేర్ కండిషన్ లో ఆపరేటర్స్ యూజ్ చేసి ఫిల్టర్ చేసాం. నెక్స్ట్ డేటాని ఏం చేసాం? సార్టింగ్. నెక్స్ట్ మ్యానిపులేషన్. నెక్స్ట్ గ్రూపింగ్. సో ఒక్కసారి ఈ ఫిల్టర్స్ లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. సో ఫిల్టర్స్ లోకి వెళ్దాం డైరెక్ట్ గా. సో ఫిల్టర్స్ లో ఏమేమి ఉన్నాయి?
we have comparison operators, range operators, pattern matching operators, null checks, logical operators, arithmetic operators, డిస్టింక్ట్ అనమాట, అదర్ ఆపరేటర్స్. ఓకే, సో డిస్టింక్ట్ అనమాట. సో ఇక్కడ మెయిన్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అండ్ ఆర్ అనేది మెయిన్. ఎందుకంటే మీరు ఎక్కువ కండిషన్స్ రాయాలంటే యూనిట్ టు నో ద అండ్ అనమాట. మిగతావి వచ్చినా రాకపోయినా వీ కెన్ అండ్ ఆర్ వస్తే ఏదైనా అదర్ లాజిక్స్ కూడా మనకు మైండ్ లోకి వస్తాయి. సో అండ్ ఎందుకు యూస్ చేస్తాం, ఆర్ ఎందుకు యూస్ చేస్తాం? బోత్ కండిషన్స్ కంపల్సరీ ట్రూ అయితేనే ఇట్ విల్ అలో ద ఫిల్టరేషన్. బోత్ కండిషన్ ట్రూ అయితేనే ఇట్ విల్ అలో ద ఫిల్టర్ అనమాట. ఇఫ్ ఒకటి ఫెయిల్ అయినా సో ఫెయిల్ అయితే ఓకేనా. సో ఆర్ వచ్చేసప్పటికి ఎనీథింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఫిల్టరింగ్ లో ఆర్ పెట్టాం అనుకుంటే రెండు కండిషన్ 1 లో ఉన్న రికార్డ్స్ ప్రింట్ అవుతాయి, కండిషన్ 2 లో ఉన్న రికార్డ్స్ ప్రింట్ అవుతాయి. అందులో ఏంటి, రెండు ట్రూ అయితేనే, రెండు ట్రూ అయిన రికార్డ్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఎవరు క్లియర్? సో ఆపరేటర్స్ క్లియర్ కదా. సో ఆపరేటర్స్ యూస్ చేసి మనం ఏం చేసాం, ఫిల్టర్ డేటా అనేది ఫిల్టర్ చేసాం. నెక్స్ట్ సార్టింగ్ ఏముంది, ఆర్డర్ బై అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అనమాట. ఇఫ్ మల్టిపుల్ కాలమ్స్ మీద యూస్ చేసినప్పుడు ఏమైందని చెప్పా, రెండు కాలమ్స్ మీద బేస్ చేసుకుని సార్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సేమ్ డిస్టింగ్ కూడా అదేం చెప్పాం. ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ ఇక్కడ మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏవైతే ఫిల్టరింగ్ ఉందో ఫిల్టరింగ్ అంతా మనం ఎక్కడ చేస్తున్నాం, వేర్ కండిషన్ లో చేస్తున్నాం. మ్యానిపులేషన్ అంతా ఎక్కడ చేస్తున్నాం, కాలమ్స్ దగ్గర చేస్తున్నాం. మ్యానిపులేషన్ అంతా, డేటా మ్యానిపులేషన్ ఎక్కడ చేస్తున్నాం, కాలమ్స్ దగ్గర చేస్తున్నాం. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ ఉన్నాం, ఇక్కడ డిఎంఎల్ దగ్గర ఉన్నాం, డిక్యూఎల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్. సో సెలెక్ట్ క్వైరీ, వేర్ కండిషన్స్ అయిపోయింది. ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. సబ్ క్వైరీ నేను ఇప్పుడు చెప్తాను ఈ రోజు టాపిక్ లో. నెక్స్ట్ లైక్ సో ఒకసారి మనం ఫంక్షన్స్కి వెళ్ళే ముందు మనం ఏం డిస్కస్ చేసాం, కన్స్టెంట్ డిస్కస్ చేసాం. కన్స్టెంట్స్ ఏమేమి ఉన్నాయి, ప్రైమరీకి, ఫారెన్ కి, డిఫాల్ట్, నల్ అనకూడదు, నాట్ నల్ అన్నది. డిఫాల్ట్ గా నల్లే ఉంటుంది కాబట్టి నాట్ నల్ కన్స్టెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇవి కన్స్టెంట్ డిస్కస్ చేసాం. ప్రైమరీకి డెఫినేషన్ ఎవరు చెప్తారా? యూనిక్ లో నల్ ని ఎలా కన్సిడర్ చేసింది, నల్ అనేది యూనిక్ రికార్డ్ గా కన్సిడర్ చేసింది. సో అందుకని మనం ఇన్ కేస్ మనం టేబుల్ మీద మల్టిపుల్ ప్రైమరీ కీని డెరైవ్ చేయడానికి ఏం చేస్తాం, యూనిక్ అండ్ నాట్ నల్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే టేబుల్ మీద ఒక ప్రైమరీ కీనే ఎలా చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఇందాక ఆల్రెడీ చూసాం. ఏదైనా వాల్యూ మనం డిఫైన్ చేయకపోతే డిఫాల్ట్ గా ఇన్సర్ట్ అవడానికి యూజ్ డిఫాల్ట్ కన్స్టెంట్. చెక్ అనే కన్స్టెంట్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏదైనా ఒక కండిషన్ ని డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఒక కండిషన్ బేస్ మీద రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడానికి వి యూజ్ చెక్ కన్స్టెంట్. నెక్స్ట్ ఫారెన్ కీ. సో ఫారెన్ కీలో రెండు కండిషన్స్, ఒక ఫారెన్ కీ కనుక క్రియేట్ చేస్తే రెండు కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి అన్న. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎప్పుడైతే మీరు చైల్డ్ రికార్డ్స్ లోకి డేటా ఇన్సర్ట్ చేస్తారో కంపల్సరీ ఆ రికార్డ్స్ అనేవి ప్రైమరీ వాల్యూ ఉండాలి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేసి ఏంటి, ఏదైతే మీరు పేరెంట్ టేబుల్ లో డేటా డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ చైల్డ్ టేబుల్ లో డిలీట్ అయిన తర్వాత పేరెంట్ టేబుల్ లో డిలీట్ అవ్వాలి. సో కన్స్టెంట్స్ క్లియర్ కదా. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నేను మెన్షన్ చేయాల. సో నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ అనమాట. సో ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, సో ఫంక్షన్స్ అనేవి 2 టైప్స్, సింగిల్ రో, మల్టిపుల్ రో ఫంక్షన్స్. సో సింగిల్ రో ఫంక్షన్ లో ఏమైంది, మల్టిపుల్ రో ఒక్కొక్క రోకి ఒక్కొక్క వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో ఎవ్రీ రోకి ఎవ్రీ అవుట్పుట్ అనేది ఉంటుంది. వెరాజ్ మల్టిపుల్ రో మల్టిపుల్ డేటాని పాస్ చేస్తాం, 1 వాల్యూ అనేది అవుట్పుట్ లో ప్రింట్ అయింది. ఓకే, సో అగైన్ మళ్ళీ సింగిల్ రో ఫంక్షన్ అనేది ఎన్ని విధాలుగా డివైడ్ అయి ఉంది, ఆటో ఇంక్రిమెంట్ ఉంటుందండి. బట్ అది పోస్ట్ గ్రేస్ కీను వీటికి సపోర్ట్ చేయదు. ఒరాకిల్ లో ఉండదు, పోస్ట్ గ్రేస్ లో ఉండదు.
సో అందుకనే అది కవర్ చేయట్లా. ఇన్ కేస్ MySQL మీద వెళ్తే ఆటో ఇంక్రిమెంట్ అనే ఒక కన్స్ట్రైంట్ ఉంటుంది. సో మీకు ఇప్పుడు డిఫాల్ట్ గా ఎలా అయితే వాల్యూ అసైన్ అవుతుంది కదా, ఇన్ కేస్ మీరు ప్రైమరీకి నెక్స్ట్ ఆటో ఇంక్రిమెంట్ అని డిఫైన్ చేశారు అనుకోండి. సో ఆటో ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది అంటే, మీరు వాల్యూ కనుక డిఫైన్ చేయలేదు అనుకోండి ఐడిలో, డిఫాల్ట్ గా నెక్స్ట్ వాల్యూని ర్యాంక్ లాగా అసైన్ చేసుకుంటే వెళ్తుంది. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ ఏ 1 రికార్డ్, మీరు నెక్స్ట్ ఇన్సర్ట్ చేసే వాల్యూకి 2s అనేది, సో ఆటో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిద్ది అనమాట, ఇన్ కేస్ మీరు ఐడి కనుక డిఫైన్ చేయకపోతే. ఓకే, బట్ అది వేరే దాంట్లో యూజ్ చేయదు. లైక్ వేరే ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది హెల్ప్ అవుతుంది, అందుకని నేను హైలైట్ చేయలేదండి. ఓన్లీ MySQL కి సపోర్ట్ చేసేది అది ఆటో ఇంక్రిమెంట్ అనేది. ఓకే, ఇన్ కేస్ సింటాక్స్ చూడాలనుకుంటే ఐ విల్ రైట్ హియర్ క్రియేట్ టేబుల్ name. For example, there is a column called ID. So ID primary key అనుకుందాం, primary. Okay, ID data type int primary key, and then if you define auto increment, సో ఇది అన్నమాట. సో ఇలా డిఫైన్ చేశారు అనుకోండి, ఇన్ కేస్ మీరు ఐడి కనుక పాస్ చేయలేదు ఇన్స్టెంట్ స్టేట్మెంట్ లో, డిఫాల్ట్ గా ర్యాంక్ అసైన్ చేసింది. సపోజ్ దేర్ ఆర్ 80 రికార్డ్స్ అనమాట, ఐడి 80 వరకు ఉన్నాయి రికార్డ్స్. సో నెక్స్ట్ రికార్డ్ లో మీరు ఐడి పాస్ చేయాలి. సో డిఫాల్ట్ గా ఏం చేసింది అంటే 81 అనే ఐడిని అసైన్ చేసింది అనమాట. డిఫాల్ట్ గా 81 అనే వాల్యూని ఇన్సర్ట్ చేసింది ఆటో ఇంక్రిమెంట్ అనేది. క్లియరా? సో యా, విల్ కమ్ టు ఫంక్షన్. సో ఫస్ట్ ఏంటి క్యారెక్టర్ ఫంక్షన్స్. క్యారెక్టర్ ఫంక్షన్స్ లో ఏమేమి ఇంపార్టెంట్ చెప్పా? అప్పర్, లోవర్, కన్కాట్, ఇవి మెయిన్ అనమాట రియల్ టైమ్ లో వాడేవి. నెక్స్ట్ ఇంక ఇది కాకుండా ఏమన్నా లెంత్ ఇలాంటివి యూజ్ చేస్తాం. అండ్ దెన్ రెగెక్స్ అనేది ఒకటి మిస్ అయిందన్న, అది రేపు ఒకసారి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి న్యూమరిక్ లో ఏమేమి ఉంటాయన్నా, సో వీ హ్యావ్ ఫ్లోర్, సీల్, రౌండ్, ఫ్లోర్, సీల్, రౌండ్, మాడ్. సో వీటి వరకు ఇంపార్టెంట్ అన్న. ఇవి కాకుండా మీరు వేరేవి కూడా ప్రాక్టీస్ చేసి, లైక్ కాట్, టాన్, లైక్ రూట్, స్క్వేర్, అలాంటివి యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఫంక్షన్ వచ్చేటప్పటికి కరెంట్ డేట్, టైం, ఓకే, యాడ్ డేట్ డిఫరెన్స్, ఇలాంటివి కూడా వాడతాం. డేట్ డిఫరెన్స్ ఈ ప్రాక్టీస్ చేయండి. సో డేట్ డిఫరెన్స్ కూడా యూజ్ చేస్తాం. సో డేట్ డిఫరెన్స్ యూజ్ చేసి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు, రెండు డేట్స్ మధ్య ఉన్న గ్యాప్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కన్వర్షన్ లో క్యాస్ట్ అండ్ కన్వర్ట్ అనేది డిస్కస్ చేసాం. సో దీంట్లో ఏం చెప్పానంటే, జస్ట్ ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కి వాల్యూని చేంజ్ చేయడానికి వి యూజ్ క్యాస్ట్ ఆర్ కన్వర్ట్ అని చెప్పాను. నెక్స్ట్ సో నెక్స్ట్ జనరల్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పాను. NVL2, MySQL కి వచ్చేప్పటికి ఇఫ్ నల్, ఇఫ్. ఓకే, ఇది కాకుండా కొలేస్ అనేది ఉంటుందని డిస్కస్ చేసాం. అదే అండి, ఇఫ్ దేర్ ఆర్ ఒక టేబుల్ ఉంది, ఒక 6 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, 6 కాలమ్స్ లోంచి సపోజ్ దేర్ ఆర్ 6 పిన్ కోడ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఏదైతే మనం పిన్ కోడ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాం కస్టమర్ది డిఫాల్ట్ పిన్ కోడ్, సో మనం ఏం చేస్తాం అంటే కొలీస్ యూజ్ చేస్తాం. పిన్ కోడ్స్ అన్ని లైన్ గా పెడతాం, పిన్ కోడ్ 1 2 3 4 అని. సో దాంట్లో ఏదైతే ఫస్ట్ నల్ వాల్యూ ఉంటుందో అది డిఫాల్ట్ గా అసైన్ అయిపోద్ది అనమాట. సో అలాంటి కండిషన్స్ లో కొలీస్ అనేది యూజ్ చేస్తాం. చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. చెక్ అనేది ఇన్సర్ట్ అవడానికి, మళ్ళీ గుర్తు పెట్టుకోండి, మీకు ఏవైతే DDL, DML ఇవన్నీ చెప్పానో అవి ఇన్సర్షన్ లెవెల్ దాని వరకే. ఏదైతే ఇవి డేటా ఫిల్టరింగ్, సార్టింగ్, మ్యానిపులేషన్ చెప్తున్నానో, ఇవి సెలెక్ట్ క్వైరీలో మీరు అవుట్పుట్ ని ఎలా చూడాలనుకునే దానికి అప్లై చేస్తారనమాట. ఓకేనా? సో కన్స్టెంట్స్ ని దీన్ని కలిపి చూడొద్దు. కన్స్టెంట్స్ ఏంటంటే ఇన్సర్ట్, టేబుల్ లెవెల్లో డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు డేటాను రిస్ట్రిక్ట్ చేయడానికి వి యూస్ కన్స్టెంట్స్ అనమాట. ఓకే, ఇవేంటంటే మన అవుట్పుట్ చూసుకోవడానికి, మనకు కావాల్సినట్టు క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు అవుట్పుట్ జనరేట్ చేయడానికి వి యూస్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకేనా? నేను రాస్తాను ఇప్పుడు, ఎలాగో జాయిన్స్ అవి ఉన్నాయి కదా, దాంట్లో రాసి చూపిస్తాను, నో వరీస్. ఓకే, ఇవి క్లియర్ కదా, NVL2 కొలేస్ క్లియర్. నెక్స్ట్, సో నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్ లో ఇంకొక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నెస్టెడ్ ఫంక్షన్స్ అని డిస్కస్ చేసాం. సో నిన్న కన్కాట్ లోపల అప్పర్ లోవర్ కూడా పెట్టి చూపించాను, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రాసాం. సో దాన్ని నెస్టెడ్ ఫంక్షన్ అంటారు. ఇంటర్వ్యూలో రావచ్చు క్వశ్చన్. ఓకే, ఇవి వచ్చేసి ఏంటి? మల్టీ అగ్రిగేట్ ఫంక్షన్స్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి? మ్యాక్స్, మీన్, కౌంట్, యావరేజ్ ఉన్నాయి.
ఓకే, నెక్స్ట్ ఇందులో యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఉంటుంది. యూజర్ డిఫైన్ ఫంక్షన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే అర్థం కాదు. అదే మనకి ఇప్పుడు పైథాన్ లో మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తాం అలా అలా ఏముండదండి. ఇక్కడ మీకు ఏంటంటే అది ఒక లాంగ్వేజ్ అనమాట. SQL అనేది ఒక లాంగ్వేజ్. అది చెప్పినట్టు అది ఒక రూల్స్ ఇస్తుంది. ఆ రూల్స్ ఫాలో చేసి మనకు కావాల్సింది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ దీంట్లో అంతా మీరు దీంట్లో ఇది ఇది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చూడొద్దు, ఇట్స్ ఏ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లో చూడండి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే మీరు ఎలాగా ఉంటే దాన్ని అలా మార్చుకోవచ్చు. ఇది ఏంటంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కాబట్టి అది ఇచ్చిందే మనం ఫాలో అవ్వాలి సింపుల్ గా. నెక్స్ట్ విండోస్ ఫంక్షన్ అంటే, సో విండోస్ ఫంక్షన్ వచ్చేప్పటికి వీ హ్యావ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ని విండోస్ ఫంక్షన్స్ కిందకి వస్తాయి. వీ హ్యావ్ వాల్యూ అండ్ దెన్ ర్యాంకింగ్ ఫంక్షన్స్. సో వాల్యూలో ఏమేమి డిస్కస్ చేసాం, ర్యాంక్, లెన్స్ ర్యాంక్, రోల్ నెంబర్ అనేవి డిస్కస్ చేసాం. సో వీటిల్లో పార్టీషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, విల్ డిస్కస్ టుమారో. ఓకే, ఏమేమి డిస్కస్ చేయాలి రేపు, డేటా టైప్స్ లో బూలింగ్ మిగిలిపోయింది, అది రేపు డిస్కస్ చేద్దాం. రెగెక్స్ ఫంక్షన్ ఒకటి, ఇవి పార్టీషన్ కాన్సెప్ట్ ఉంది. ఓకేనా, వీటిలో రేపు వచ్చేటప్పటికి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే రివైజ్ చేసామో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో రేపు కాన్సెప్ట్స్ కొంచెం ఈజీగా అర్థం అవుతాయి, రేపు కొంచెం అడ్వాన్స్ గా రాద్దాం. ఓకే, నెక్స్ట్ ఇవి కాకుండా ఏమేమి ఉంటాయి అనుకున్నా, ల్యాగ్ లీడ్ అన్నాం. ల్యాగ్ లీడ్ దేనికి వాడతామని చెప్పాం, ఏదైతే అప్పర్ రోలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయడానికి వి యూస్ ల్యాగ్ లీడ్. ల్యాగ్ కి లీడ్ విల్ ప్రింట్ ద లోవర్ వాల్యూ, ల్యాగ్ విల్ ప్రింట్ ద అప్పర్ వాల్యూ. సో దీంట్లో కూడా పార్టీషన్ ఉంది. సో పార్టీషన్ అండ్ నథింగ్ బట్, సో యా, సపరేట్ ద వాల్యూ. సో పార్టీషన్ అంటే ఏం చేసింది అంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మొత్తం క్లాస్ మొత్తానికి లేదా మొత్తం అన్ని ప్రొడక్ట్స్ కి ఒక్కొక్క ర్యాంక్ అసైన్ చేస్తున్నారు స్టాక్ వైజ్ గా. ఇన్ కేస్ నేను ఆ స్టాక్ ఉంది కదా, స్టాక్ వైజ్ మీరు ర్యాంక్ అసైన్ చేశారు కదా, అలా కాకుండా సో ఓవరాల్ అన్ని ప్రొడక్ట్స్ కి కేటగిరీస్ ఉన్నాయి కదా, కేటగిరీ బేస్డ్ మీద ర్యాంక్ ఇవ్వాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది ఇప్పుడు నేను మరీ వెళ్ళిపోను ఎందుకంటే మనకి ఇవాళ చాలా టాపిక్స్ డిస్కస్ చేయాలి, బట్ నేను అంత డీప్గా వెళ్ళను. ఓకే, ఇలా ఉంది. సో మనం లాస్ట్ టైం ఏం చేసాం, స్టాక్ బేస్డ్ మీద ర్యాంక్ అనేది అసైన్ చేసాం. ఇన్ కేస్ నేను దీంట్లో గ్రూప్ వైజ్ గా ర్యాంక్ అసైన్ చేయాలనుకుంటున్నాను, అంటే ఎలక్ట్రానిక్స్ లో ఉన్న స్టాక్ కి ర్యాంక్ అసైన్ చేస్తా. ఓకే, అలా పార్టీషన్ చేసి కేటగిరీ వైజ్ గానే పార్టీషన్ చేసి పార్టీషన్ ఉన్న వాల్యూస్ కి ర్యాంక్ అసైన్ చేయడానికి వి యూస్ పార్టీషన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇక్కడ ఎలా అసైన్ అయింది అంటే, ర్యాంక్ ఎలక్ట్రానిక్స్ లో 3 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, 1 to 3 అసైన్ అయితే. ఓకే, ఫర్నిచర్ లో ఇంకొన్ని వాల్యూస్ ఉన్నాయి, సో దానికి మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట 1 to 3 అని. సో అలా కేటగిరీ వైజ్ గా ర్యాంక్స్ అసైన్ చేయడానికి ఐ యూస్ పార్టీషన్ కాన్సెప్ట్. ఓకే, రేపు కొన్ని ఎగ్జాంపుల్స్ రాసి చూపిస్తా. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. ల్యాగ్ లీడ్ దగ్గర ఉన్నాం. సో ల్యాగ్ అనేది ఏంటి, ఆ అప్పర్ వాల్యూని ప్రీవియస్ రో రికార్డ్ ని ప్రింట్ చేయడానికి యూస్ చేస్తాం. లీడ్ అనేది ఏంటి, లాస్ట్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో చేస్తాం. దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఇన్ కేస్ నేను టాప్ లో ఉంటే నాకు ఏమేసి అనేది నల్లెస్ అనేది, ఇన్ కేస్ లీడ్ లో నాకు నేను లాస్ట్ ఉంటే ఏమేసి అనేది నల్లెస్ అనేది, ఇన్ సింపుల్ గా. సో ఎంటైల్ అనేది దేనికి వాడతాం అని చెప్పాం, ఎన్ని అయితే పార్ట్స్ మనం డిఫైన్ చేస్తాం ఎంటైల్ లో అన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది అనమాట. డివైడ్ అయ్యి సో పార్టీషన్ వైజ్ గా ర్యాంక్ అయితే ఇప్పుడు 4 పార్ట్స్ గా డివైడ్ అనుకోండి, 4 ర్యాంక్స్ విల్ బి దే. సో పార్ట్ ఏకి ఫస్ట్ ర్యాంక్, పార్ట్ బికి సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, అలా 4th ర్యాంక్, అలా 4 ర్యాంక్స్ అసైన్ చేసింది. ఓకేనా, సో నెక్స్ట్ గ్రూప్ బై హ్యావింగ్ అనేది నేను డిస్కస్ చేస్తాం. గ్రూప్ బై హ్యావింగ్ దేనికి వాడతాం, సో కంప్లీట్ టేబుల్ ఉన్న రికార్డ్స్ ని గ్రూప్ చేసి వాల్యూస్ ప్రింట్ చేయడానికి లేదా సార్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పా, సపోజ్ దేర్ ఆర్ కస్టమర్ టేబుల్. సో కస్టమర్ టేబుల్ అన్ని రికార్డ్స్ ఉన్నాయి, కస్టమర్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఇన్ కేస్ నేను కంట్రీ వైజ్ గా గ్రూప్ చేయాలనుకుంటున్నా, సో ఇండియా అలా గ్రూప్ చేయాలనుకున్నా, గ్రూప్ చేసి ఐ నీడ్ టు నో ద కౌంట్ అనమాట. సో ఒక్కొక్క కంట్రీలో ఎంతమంది కస్టమర్స్ నాకు అవైలబుల్ ఉన్నారు అనుకున్నప్పుడు వాట్ ఐ కెన్ డూ, ఐ యూస్ గ్రూప్ బై. ఓకే, సో గ్రూప్ బై లో కొన్ని కండిషన్స్ డిస్కస్ చేసాం. గ్రూప్ బై లో మనం వేర్ వాడచ్చు, హ్యావింగ్ వాడచ్చు. సో వేర్ ఎందుకు వాడతాం, హ్యావింగ్ ఎందుకు వాడతాం, సో వేర్ అనేది ఏంటంటే సింపుల్ ఫిల్టర్స్ చేయడానికి వేర్ అనేది యూస్ చేస్తాం. వేర్ యాజ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ తో ఫిల్టర్ చేయాలనుకుంటే వి యూస్ హ్యావింగ్ అనేది వాడతాం. ఓకే, వేర్ ఎప్పుడు వస్తుంది, హ్యావింగ్ ఎప్పుడు వస్తుంది, గ్రూప్ బై ముందు వేర్ వస్తుంది, గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే వేర్ అనేది గ్రూప్ అవ్వక ముందు అప్లై అయ్యింది,
హ్యావింగ్ అనేది ఏంటంటే గ్రూప్ అయిన తర్వాత అప్లై అయ్యేది సింపుల్ గా. క్లియరా? సింటాక్స్ క్లియరా గ్రూప్ బై హ్యావింగ్ కి? నో డౌట్స్ రైట్? ఏదైనా క్వైరీ రాయాలా? అర్థమైందా? అర్థమైంది కదా? సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో జాయింట్స్ అనమాట. ఇది నిన్న చాలా మందికి అర్థం కాల అండ్ కొంచెం కాంప్లికేటెడ్ కనిపించినట్టుంది చాలా మందికి. సో ఒక్కసారి మళ్ళీ నిన్న స్టార్ట్ ఒక్కసారి పైన రివిజన్ చేద్దాం. సో నాట్ గోయింగ్ టు డీప్. సో ఇప్పటిదాకా ఏం చేస్తాం అంటే మనం ఫిల్టరింగ్ కానీ, ఓకే, సార్టింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ సింగిల్ టేబుల్ మీద మీద యూజ్ చేయాలనుకుంటున్నాం. హలో సార్. యా చెప్పండి సార్, చిన్న డౌట్. ఇది జాయింట్స్ లో మనం ఇన్నర్ జాయింట్ యూజ్ చేసేటప్పుడు 2 కాలమ్స్ లో సేమ్ వాల్యూస్ ఉండాలా సార్? ఇప్పుడు కాలమ్ నేమ్స్ అవి ఉండాలి కదండి మరి. అయితే అప్పుడు యూజ్ చేసినప్పుడు సేమ్ కాలమ్స్ లో సేమ్ నేమ్స్ పెట్టినప్పుడు మనం ఇప్పుడు సెలెక్ట్ దగ్గర మనం కాలమ్ నేమ్ ఏదైతే ఇస్తున్నాము సార్, ఇచ్చినప్పుడు సేమ్ కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని నల్ వాల్యూ ఇస్తుంది కదా. శ్రీనివాస్ గారు ఒక పని చేద్దాం, క్లాస్ అయినా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఇది కొంచెం ఇన్ డెప్త్ గా వెళ్తుంది. షూర్ సార్, షూర్ సార్. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇలాగే కాల్లో ఉండండి, వీల్ డిస్కస్ అనమాట అయిపోయినాక. షూర్ సార్. ఓకే, నేను మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. రివిజన్ అంటే మళ్ళీ నేను కొంచెం ఇన్ డెప్త్ గా చెప్తాను నీట్ గా. ఓకే, స్లోగా వెళ్దాం జాయింట్స్ నుంచి. ఓకే, సో ఇప్పుడు దాకా ఏంటి మనం ఫిల్టర్స్ కానీ, మ్యానిపులేషన్ కానీ, సార్టింగ్ కానీ బేస్డ్ ఆన్ సింగిల్ టేబుల్ చేసాం. సో ఇఫ్ ఐ వాంట్ టు డూ ఆన్ మల్టిపుల్ టేబుల్స్, సో ఏం యూజ్ చేయొచ్చు అని చెప్పా, వీ కెన్ యూజ్ జాయింట్స్ యూజ్ చేసి దెన్ వీ కెన్ డూ ఆల్ ది 3 థింగ్స్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే సో జాయింట్స్ యూజ్ చేయాలంటే జాయింట్స్ లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. మన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆ జాయింట్స్ యూజ్ చేయాలి. ఓకే, సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జాయింట్స్ అనేవి 3 టైప్స్ 4 టైప్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, వన్ ఈజ్ ఇన్నర్ జాయింట్, లెఫ్ట్, రైట్, ఫుల్ జాయింట్. 4 మిగతా మర్చిపోండి. బేస్డ్ మీద వెళ్దాం. రియల్ టైంలో ఈ 4 యూజ్ చేస్తాం. ఓకే, సో ఇన్నర్ జాయింట్ ఏ కండిషన్ లో యూజ్ చేస్తాం? బోత్ టేబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని జాయిన్ చేసి కామన్ ఉన్న వాల్యూస్ ని మనం ప్రింట్ చేయాలి అనే కండిషన్ ఉన్నప్పుడు వి యూస్ ఇన్నర్ జాయింట్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? సేల్స్ అనుకోండి. సో కస్టమర్ వైజ్ సేల్స్ రిపోర్ట్ కావాలి. సో నాకేంటి కంపల్సరీ కస్టమర్ డీటెయిల్స్ ఉండాలి, సేల్స్ రిపోర్ట్ ఉండాలి. అప్పుడు నేను ఏమి యూజ్ చేయాలి? ఇన్నర్ జాయింట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఐ వాంట్ కస్టమర్ డీటెయిల్స్ అంటాం. సో కస్టమర్ డీటెయిల్స్ దేర్ ఆర్ 2 టేబుల్స్. కస్టమర్ అడ్రస్ ఉంది, నాకు కస్టమర్ డీటెయిల్స్ కావాలనుకున్నాం. సో కస్టమర్ డీటెయిల్స్ కావాలి అనుకున్నప్పుడు కస్టమర్ అన్ని డీటెయిల్స్ కావాలి కదా. అడ్రస్ ఉన్నా లేకపోయినా పర్టికులర్ గా కస్టమర్ డీటెయిల్స్ కావాలనుకున్నాం. సో నాకు కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. అడ్రస్ మ్యాచ్ అయితే అడ్రస్ చూపిస్తాం, మ్యాచ్ అవ్వకపోతే నల్తో ప్రింట్ చేస్తాం. సో ఇలాంటి కండిషన్ అచీవ్ చేయడానికి ఏం చేయాలి? లెఫ్ట్ జాయిన్. నాకు ఓన్లీ పర్టికులర్ అడ్రస్ డీటెయిల్స్ కావాలనుకున్నాం, దెన్ ఐ యూస్ రైట్ జాయిన్. క్లియరా? ఎగ్జాంపుల్స్ అర్థమైనాయా? సో ఇన్నర్ దేనికి వాడతాం? కంపల్సరీ నాకు సేల్స్ రిపోర్ట్. సేల్స్ అంటే కంపల్సరీ కస్టమర్ ఉండాల్సిందే, అతను కొన్న ప్రొడక్ట్ ఉండాల్సిందే. 2 ఉండాలనుకున్నప్పుడు వాట్ ఐ యూస్? ఇన్నర్ జాయిన్. ఓకే, కస్టమర్ టేబుల్ ఉంది, అడ్రస్ ఉంటే ప్రింట్ చేయాలి, లేకపోతే వద్దు. అలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? లెఫ్ట్ జాయిన్. అడ్రసెస్ లేదా నాకు స్టేట్ వైజ్ రిపోర్ట్ కావాలనుకున్నాను. ఒక దాంట్లో కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒక దాంట్లో అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి. సో నాకు స్టేట్ వైజ్ రిపోర్ట్ కావాలనుకున్నాను. కస్టమర్ ఉన్నా లేకపోయినా నాకు అడ్రస్ టేబుల్లో ఉన్న అన్ని స్టేట్స్ కావాలి. సో దాన్ని వాట్ ఐ యూస్? యూస్ చేస్తాం. క్లియర్ ఇక్కడికి? సో ఇక్కడ మనకి MySQL అనేది ఫుల్ అవుటర్ జాయిన్ సపోర్ట్ చేయదు కాబట్టి ఐ టోల్డ్ లైక్ యూస్ యూనియన్ అని చెప్పాను. వెరాజ్ పోస్ట్గ్రెస్ లో కానీ, ఒరాకిల్ లో కానీ, MS లో కానీ దేంట్లో అయినా సరే ఫుల్ అవుటర్ జాయింట్ అనేది సపోర్ట్ చేస్తుంది, దీంట్లో సపోర్ట్ చేయదు. ఓకే, అందుకని ఏం చేసాం, మనం యూనియన్ యూజ్ చేసి రెండింటిని జాయిన్ చేస్తున్నాం. క్లియరా ఇక్కడ వరకు? నో డౌట్స్ రైట్? సో ఇవి కాకుండా నాకు పర్టికులర్గా ఇందాక చెప్పిన కండిషన్లో ఎవరికైతే అడ్రస్ లేవో వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకున్నా, అప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. సో ఎవరికైతే అడ్రస్ లేవో వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకున్నా ఈజ్ నల్ అని పెడతాం. ఓకేనా? ఏ స్టేట్కి అయితే కస్టమర్ లేదో ఆ స్టేట్ ప్రింట్ చేయాలనుకున్నా అప్పుడు ఏం వాడతాం? ఈజ్ నల్ వాడతాం. సో ఈ డయాగ్రామ్ అవే చెప్తుంది అనమాట, అందుకని కొత్తగా దీంట్లో ఏం లేదు. క్లియర్? నో డౌట్స్ రైట్? సో క్రాస్ జాయిన్కి ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో దెర్ ఇస్ ఎ బల్క్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒక బల్క్ ప్యాక్ ఉంది, లైక్ గిఫ్ట్ ప్యాక్ అనుకోండి. గిఫ్ట్ ప్యాక్లో ఒక 6 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఎవ్రీ కస్టమర్కి గిఫ్ట్ ఐటమ్ ఇచ్చా. ఓకే, సో ప్రతి కస్టమర్కి ఒక గిఫ్ట్ ఐటమ్ ఉంది. ప్రతి గిఫ్ట్ ఐటెంలో ఎన్ని ఉన్నాయి?
సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి. రెజ్యూమ్ టేబుల్ ఏ యాజ్ ఎ కస్టమర్, టేబుల్ బి యాజ్ ఎ ప్రొడక్ట్స్. సో ఈచ్ కస్టమర్కి 6 ఐటమ్స్ వెళ్ళినాయిగా. సో ఇలాంటి కండిషన్ అచీవ్ చేయడానికి నేను ఏం యూజ్ చేసా, క్రాస్ జాయింట్ అనేది యూజ్ చేశా. సో క్రాస్ జాయింట్ యూజ్ చేసినప్పుడు ప్రతి కస్టమర్కి ఎవ్రీ ప్రోడక్ట్ వెళ్ళిద్ది అనమాట. సో ఇలా సో కస్టమర్ ఏ ప్రోడక్ట్ 1, కస్టమర్ ఏ ప్రోడక్ట్ 2, కస్టమర్ ఏ ప్రోడక్ట్ 3, అలా 6 ప్రొడక్ట్స్ అతనికి వెళ్ళినాయి. కాబట్టి ఇఫ్ ఐ వాంట్ టు నో, సో ఒక్కొక్క కస్టమర్ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, లైక్ ఆల్ ద కస్టమర్ టేబుల్ ఉన్న వాళ్ళ దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయనే దాన్ని అచీవ్ చేయడానికి వాట్ ఐ యూస్ క్రాస్ జాయిన్. సో క్రాస్ జాయిన్ ఏం చేస్తే ఎవ్రీ రికార్డ్ ఇన్ ఏ టేబుల్ విల్ హ్యావ్ రికార్డ్స్ ఇన్ బి టేబుల్. సో A1, A2, A3, A4, అగైన్ B1, B2, B3, B4. సో ఇక్కడ 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కస్టమర్ దగ్గర 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సేమ్ అందరి దగ్గర సేమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ ఉన్నాయి, కస్టమర్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ నాకు సో బోత్ నాకు ఐడియా ఉంది కాబట్టి ఈచ్ కస్టమర్ దగ్గర అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయని తెలుసు కాబట్టి ఐ కెన్ డైరెక్ట్లీ అప్లై క్రాస్ జాయిన్ అనమాట. సో క్రాస్ జాయిన్ అప్లై చేస్తే నాకు ఒక్కొక్క కస్టమర్ అండ్ ఒక్కొక్క ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా వచ్చేస్తాయి. క్లియరా? ఇది ఎగ్జాంపుల్. క్రాస్ జాయిన్ అనేది అర్థమైంది కదా, నో డౌట్స్ నెట్ క్రాస్ జాయిన్ పరంగా. నెక్స్ట్ సో సెల్ఫ్ జాయిన్ అని చెప్పా. ఇన్ కేస్ సేమ్ టేబుల్లో వీఆర్ స్టోరింగ్ సమ్ ఐడి, మేనేజర్ ఐడి అని స్టోర్ చేసాం. సో మేనేజర్ ఎక్కడ ఉంటాడు, సేమ్ అదే ఎంప్లాయ్ టేబుల్లో ఉంటాడు కాబట్టి సెల్ఫ్ జాయిన్ యూజ్ చేసి ఐ చూజ్ ద, అంటే నాకు నేమ్, యూజర్ నేమ్, అతను మేనేజర్ ఎవరైనా డీటెయిల్స్ అనేది ప్రింట్ చేశాను నేను. ఓకే, ఇది క్లియరా? ఓకే. సో నిన్న ఇంకొకటి చెప్పాను, ఇప్పుడు దాకా మనం 2 టేబుల్స్ మీద జాయిన్ చేసాం కదా, 3 టేబుల్స్ మీద ఎలా చేయాలనేది ఇప్పుడు క్వైరీ రాస్తాను. ఓకేనా? సో సెల్ఫ్ జాయిన్ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటండి? సెల్ఫ్ జాయిన్ గురించి ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, ఓకే అండి. సెట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసి ఐ కమ్ బ్యాక్. నేను క్వైరీస్ రాస్తాను, ఇది కూడా డిస్కస్ చేసేసి విల్ కమ్ బ్యాక్. జాయిన్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి రాద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా 2 టేబుల్స్ రాసాం కాబట్టి ఇప్పుడు 3 టేబుల్స్ మీద రాద్దాం. ఓకేనా? సో సెట్ ఆపరేటర్స్ అంటారన్నమాట. సెట్ ఆపరేటర్స్ ఇంటర్వ్యూలో నాకు ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది. డిఫరెంట్ బిట్వీన్ జాయిన్స్ అండ్ సెట్ ఆపరేటర్స్ అంటారు. సో ఎవరైనా చెప్పగలరు డిఫరెన్స్ బిట్వీన్ జాయిన్స్ అండ్ సెట్ ఆపరేటర్? సో జాయిన్స్ కి సెట్ ఆపరేటర్స్ కి డిఫరెన్స్ ఏంటి? Join is used for tables. ఓకే, Set operations for the రిజల్ట్ సెట్, సెలెక్ట్ క్వరీ అనొచ్చు, రిజల్ట్ సెట్ అనొచ్చు. ఓకే, సో గుడ్ ఆన్సర్, అదే కరెక్ట్ ఆన్సర్. సో ఇవేంటంటే జాయిన్స్ అనేవి మనం దేని మీద అప్లై చేస్తున్నాం, టేబుల్స్ మీద అప్లై చేస్తున్నాం. వేరాజ్ ఆపరేటర్స్ అనేవి ఏంటి, రిజల్ట్ సెట్ మీద అప్లై చేస్తున్నాం. రిజల్ట్ సెట్ ఎక్కడి నుంచి వస్తుంది, సెలెక్ట్ క్వరీ నుంచి వస్తుంది. ఓకే, సో డిఫరెన్స్ ఎలా చెప్పొచ్చు అంటే, డిఫరెన్స్ బిట్వీన్ దమ్ అంటే, సో విల్ గెట్ ద రిజల్ట్ బేస్డ్ ఆన్ ద టేబుల్ డేటా. వేరాజ్ సెట్ ఆపరేటర్స్ ఎలా వస్తుంది, బేస్డ్ ఆన్ ద రిజల్ట్ సెట్ వస్తుంది, బేస్డ్ ఆన్ ద సెలెక్ట్ క్వరీ. ఓకేనా? సో మనకి ఏమేమి ఉన్నాయని చెప్పాం, యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్, ఈ 3 డిస్కస్ చేసాం. సో దీన్ని ఇవాళ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇవి కాకుండా ఇంకొక 2 ఉన్నాయి. ఇవాళ కానీ రేపు, లైక్ ఇవాళ కుదిరితే వాళ్ళు చెప్తా, లేదంటే రేపు చెప్తా. సో ఇంకొక 2 టాపిక్స్ మిగిలిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి సబ్ క్వైరీ అనమాట. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి సిటీ అనమాట, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్. సో సబ్ క్వైరీ అనేది దేనికి వాడతారో ఒకసారి చెప్తా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్, నాకు దేర్ ఆర్ 1000 రికార్డ్స్. ఓకే, నాకు ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి ఆ టేబుల్లో కావాలి అనుకుంటే నేను ఏం చేస్తా, సెలెక్ట్ మ్యాక్స్ ఫ్రమ్ మార్క్స్, లైక్ అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేస్తే నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. సో ఆ క్లాస్లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయంటే ఏం చేయాలి, ఆ ఏదైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయో అది తీసుకెళ్ళి వేర్ కండిషన్లో మార్క్స్ ఈక్వల్ టు 100 అని పెడతాం. ఇలా 2 క్వైరీస్ రన్ చేయకుండా సింగిల్ క్వైరీలో ఇఫ్ ఐ వాంట్ టు డెరైవ్ దట్ వన్, అప్పుడు ఏం యూజ్ చేస్తాం, ఐ నీడ్ టు యూజ్ సబ్ క్వైరీ అనమాట. ఓకే, సబ్ క్వైరీ 2 టైప్స్ ఉన్నాయి, కోరిలేటెడ్, నాన్ కోరిలేటెడ్. కోరిలేటెడ్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ అనమాట. సో ఇన్నర్ క్వైరీ ఏదైతే రాస్తామో అది బయట ఉన్న క్వైరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని నాన్ కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటారు. కోరిలేటెడ్ సబ్ క్వైరీ ఏంటంటే ఏదైతే మనం ఇన్నర్గా క్వైరీ రాస్తాం కదా, సెలెక్ట్ యావరేజ్ అది రాస్తాం కదా, ఇన్ కేస్ దాన్ని అవుటర్ క్వైరీతో రిలేషన్ కనుక క్రియేట్ చేసాం అనుకోండి, దాన్ని కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటాం. క్లియరా? ఎనీ డౌట్స్ ఇక్కడి వరకు? ఓకే, లాస్ట్ కూడా చెప్పేసి దాన్ని ఐల్ గో టు ద ప్రాక్టీస్. ఎందుకంటే ఇన్ కేస్ ఇది వాళ్ళు అవ్వకపోతే విల్ రైట్ ద క్వరీస్ టుమారో. సో విత్ క్లాస్ అనేది ఇంకోటి ఉంది. ఓకే, సో విత్ క్లాస్ ఏంటంటే ఇందాక నేను ఒక కండిషన్ చెప్పాను, ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ మీద గ్రూప్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ రాయడం అవన్నీ. సో దాన్ని సింపుల్గా రాయడం, ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ టేబుల్స్, సో నేను మల్టిపుల్ టేబుల్స్ మీద గ్రూప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మీరు డైరెక్ట్గా గ్రూప్ బై హ్యావింగ్ రాస్తే అది వర్క్ అవుతుంది, ఎర్రర్తో చేసేది. ఎందుకంటే సో ఇట్స్ కాంప్లికేటెడ్ అనమాట, మీరు రాయడం కూడా చాలా కష్టం. సో అలాంటి కండిషన్స్ వి యూజ్ విత్ క్లాస్ అనమాట. సో విత్ క్లాస్లో ఏం చేస్తాం అంటే,
సో మనం ఏదైతే లాజిక్ క్వైరీస్ ఉంటాయి కదా, ఏదైతే క్వైరీస్ ని దాన్ని ఒక టేబుల్ కింద క్రియేట్ చేస్తాం విత్ అనే కండిషన్ లో. ఓకే, ఒక టేబుల్ నేమ్ ఇచ్చి యాజ్ సెలెక్ట్ క్వైరీ పెడతాం. ఓకే, ఏదైతే క్వైరీ ఉంటుందో అది విత్ టేబుల్ అయింది. ఓకే, దీంట్లో ఇంకో కండిషన్ రాసి అది ఇంకో విత్ టేబుల్ అంటాం. సో ఇక్కడ క్రియేట్ చేసిన మల్టిపుల్ విత్ టేబుల్స్ మీద మనం జాయిన్స్ అనేవి రాయొచ్చు. ఓకేనా, ఇదంతా సింగిల్ క్వైరీ కిందే ఉంటుంది. సో ఇది ఒక అడ్వాన్స్ టాపిక్ అనమాట. ఇంటర్వ్యూలో క్వశ్చన్ వస్తుంది, డేటా అనలిస్ట్ గా మీరు ఎంత పెద్ద కాంప్లెక్స్ లాజిక్ అయినా ఇలా సింపుల్ గా ఒక విత్ క్లాస్ యూజ్ చేసి ఒక సింగిల్ క్వైరీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూడండి. సో విత్ అంటే ఏంటంటే విత్ టేబుల్ నేమ్ యాజ్ ఈ క్వైరీ అనమాట. ఏదైతే క్వైరీ ఉంటుందో మేబీ జాయిన్ గ్రూప్ బై హ్యావింగ్ ఏదైనా సరే ఇక్కడ లాజిక్ లో రాస్తాం. దెన్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ విత్ టేబుల్, సో విత్ టేబుల్ 2 అని పెడతాం. సో దాంట్లో మళ్ళీ ఇంకొక క్వైరీ రాస్తాం. అండ్ దెన్ ఇవన్నీ రాసి లాస్ట్ లైన్ రావాలి, ఇంకొక సెలెక్ట్ క్వైరీ రాసి మీకు కావాల్సిన లాజిక్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు డైరెక్ట్గా గ్రూప్ బై హ్యావింగ్ రాయరు కాబట్టి సో ఇక్కడ రాసుకోవచ్చు అనమాట మల్టిపుల్ టేబుల్స్ మీద. సో ఇక్కడ మీరు ఒక టేబుల్ ఏ పెడతారు, ఇక్కడ టేబుల్ బి పెడతారు. సో 2 టేబుల్స్ మీద యూ కెన్ రైట్ ద గ్రూప్ అనమాట. లేదా డైరెక్ట్గా విత్ క్లాస్లో ఇక్కడ మొత్తం జాయిన్ కండిషన్ రాసేసి ఈ జాయిన్ కండిషన్ నుంచి వచ్చిన కాలమ్స్ బేస్ మీద గ్రూప్ బై హ్యావింగ్ చేయొచ్చు. ఓకేనా, కాంప్లికేటెడ్ క్వైరీని సింపుల్ గా రాసుకోవడానికి విత్ క్వైరీ అనేది యూజ్ చేస్తాం. సో బ్యాక్ వచ్చేద్దాం. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో రివిజన్ చేసాం కదా. సో దీంట్లో ఇప్పుడు దాకా నేను చెప్పిన టాపిక్స్ లో నేను రేపు ఏం చెప్పబోతున్నాను చెప్పాను. ఓకే, అవి కాకుండా ఇంకా మీకు ఏమైనా అర్థం కాని ఉంటే పోస్ట్ ఇట్ దగ్గర. సో రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ టేకెన్ 3 టేబుల్స్ తీసుకున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్, నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మార్క్స్. ఓకే, సో ఎన్రోల్మెంట్ కోర్స్కి వెళ్ళిపోదాం. సో నేను తీసుకునేది అయితే కోర్స్ అనే టేబుల్. కోర్సెస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎన్రోల్మెంట్. సో నేను ఒక 3 టేబుల్స్ తీసుకున్నా. సో నాది ఒక కాలేజ్ అనుకోండి. ఓకే, నా కాలేజ్ అనే డేటాబేస్ లో 3 టేబుల్స్ ఉన్నాయి. ఒక దాంట్లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక దాంట్లో కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నేను వచ్చాను జాయిన్ అయ్యాను. సో ఫస్ట్ స్టూడెంట్ టేబుల్లో డేటా వేసి సో స్టూడెంట్ టేబుల్ ఉన్న డేటాని కోర్సెస్ ఉన్న టేబుల్ని రెండింటిని తీసుకొచ్చి ఎన్రోల్మెంట్లో స్టోర్ చేస్తాను. ఓకే, సో స్టూడెంట్ టేబుల్లో చూడండి ఏమేమి ఉన్నాయి. ఓకే, డ్రా చేయొద్దండి, రికార్డ్ అవుతుంది. సో వేరే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. డేటాబేస్. ఓకే, సో స్టూడెంట్స్కి వెళ్తున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి స్టూడెంట్స్. ఇప్పుడు నేను నాది ఇంటర్ కాలేజ్ అనుకోండి. సో నా నేము, ఏజ్, నా ప్రీవియస్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, దెన్ కమ్ టు ద కోర్సెస్. నా కాలేజ్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నా అనేది కోర్సెస్లో ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్. సో ఇప్పుడు నేను వచ్చి జాయిన్ అయినప్పుడు ఏంటి, సో నేను ఏ రోజు జాయిన్ అయ్యాను, ఓకే, నేను ఏ కోర్స్ తీసుకున్నాను, ఈ డీటెయిల్స్ అనేవి 3 టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ సమ్ రిజల్ట్స్ ఫ్రమ్ దిస్, ఓకే, సో మనం కొన్ని ఎస్యూమ్ చేసి రాద్దాం. సో ఇప్పుడు నాకు ఏ స్టూడెంట్ ఏ కోర్సులో జాయిన్ అయ్యాడు అనేది అచీవ్ చేయాలనుకున్నాను. ఓకే, ఇక్కడ ఏంటి స్టూడెంట్కి కోర్స్కి డైరెక్ట్ రిలేషన్ లేదు అక్కడ. చూడండి, అందుకే చూడండి ఒక్కసారి టేబుల్లో కాలమ్స్ చూడండి. సో స్టూడెంట్ అనే దాంట్లో ఐడి ఉంది, నేమ్ ఉంది, ఇంకేం డీటెయిల్స్ లేవు. కోర్స్ అనే దాంట్లో ఏముంది, జస్ట్ కోర్స్ ఐడి ఉంది, కోర్స్ నేమ్ ఉంది. ఎక్కడ స్టూడెంట్కి కోర్స్కి మనం రిలేషన్ క్రియేట్ చేయలేము. ఓకే, సో ఈ రెండింటికి రిలేషన్ చేసే టేబుల్ ఎక్కడ ఉంది, ఎన్రోల్మెంట్లో ఉంది. సో ఇక్కడ ఏముంది, ఎన్రోల్మెంట్ ఐడి ఉంది, ఏ స్టూడెంట్ ఏ కోర్స్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ ఏ కోర్స్ జాయిన్ అయ్యాడో తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, సో ఇన్నర్ జాయింట్ యూజ్ చేస్తాం. కంపల్సరీ 2 టేబుల్స్ అయితే క్రియేట్ చేయలేం కదా. సో ఎన్రోల్మెంట్ అనే టేబుల్ కాల్ చేయాల్సిందే. త్రూ ఎన్రోల్మెంట్ టేబుల్ ద్వారా ఐ కెన్ అచీవ్ దిస్ వన్. ఓకే, ఇంకొకటి ఇవి 3 కాకుండా కొంచెం అడ్వాన్స్ గా చెప్తాను. అది కూడా ఇవాళ కొంచెం అడ్వాన్స్ క్వైరీ ఇంకొకటి చూపిస్తాను. ఈ 3 కాకుండా ఇంకొక రకంగా కూడా క్వైరీని రాయొచ్చు, అది కూడా చూపిస్తాను. ఓకే, సో ఈ 3 టేబుల్స్ ని నేను ఇన్నర్ జాయింట్ యూజ్ చేసి ఓకే 2 టేబుల్ మధ్య రిలేషన్స్ క్రియేట్ చేసి
I'll achieve my output అనమాట. సో పెయింట్కి వెళ్దాం. సో assume this is a student table. Assume this is a course table. ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు అచీవ్ ఇన్నర్ జాయింట్, సో ఇక్కడ ఏం చేయాలి, దీనికి మధ్యలో డేటా ఉండాలి అండ్ సేమ్ ఇదే డేటా ఇక్కడ కూడా ఉండాలి. ఓకే. సో ఇక్కడ ఇన్నర్ జాయింట్ వాడాలి, ఇక్కడ ఇన్నర్ జాయింట్ వాడాలి. క్లియరా? సో సెలెక్ట్, సో ఏ డాట్ స్టార్. ఓకే. సో ఇక్కడ ఈ 3 టేబుల్స్ని ముందు ఇలా పేస్ట్ చేసుకుందాం. స్టూడెంట్ ఏ అనుకుందాం, కోర్సుని బి అనుకుందాం, ఎన్రోల్మెంట్ని సి అనుకుందాం. ఓకే. సో నాకు కాలం నేమ్స్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఏ డాట్ స్టార్, బి డాట్ స్టార్, సి డాట్ స్టార్. సో ఇక్కడ ఉన్న అన్ని కాలమ్స్ని ప్రింట్ చేయమని అడుగుతున్నాం. ఓకే. ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్. సో స్టూడెంట్కి కోర్స్కి ఏ జాయింట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఇన్నర్ జాయింట్. దేని మీద క్రియేట్ చేస్తున్నాం? సో ఓకే. సో స్టూడెంట్కి కోర్స్కి నేను క్రియేట్ చేయలేను. సో దేంతో క్రియేట్ చేయాలి, ఎన్రోల్మెంట్తో క్రియేట్ చేయాలి. సో ఎన్రోల్మెంట్ని సి అనుకున్నాం. ఓకే. సో దేని మీద క్రియేట్ చేస్తున్నాం, ఆన్ స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్ ఐడి. సో రెండిట్లో సేమ్ నేమ్ ఉంది కాబట్టి ఐఎమ్ డిఫైనింగ్ బోత్ యాజ్ ఎ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి. ఓకేనా? సో దీనికి తెలియాలి కదా ఏది ఏ ఏది బి. సో ఇక్కడ ఏ డాట్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు సి డాట్ స్టూడెంట్ ఐడి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, స్టూడెంట్ అండ్ ఎన్రోల్మెంట్ ని జాయిన్ చేసాం. నా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎన్రోల్మెంట్ ని కోర్స్ ని జాయిన్ చేయాలి ఇన్నర్ జాయింట్ తో. సో అగైన్ ఇన్నర్ జాయిన్ కోర్స్ బి ఆర్ కోర్స్ ఐడి ఈక్వల్ టు కోర్స్ ఐడి. సో ఈ రెండింటికి కాలమ్ నేమ్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఐమ్ డిఫైనింగ్ విత్ ద సేమ్ నేమ్. సో ఇప్పుడు ఏ టేబుల్ నుంచి కాల్ చేస్తాం చెప్పాలి. సో బి డాట్ కోర్స్ ఐడి ఈక్వల్ టు సి డాట్ కోర్స్. ఇంకొకటి ఏంటంటే వేర్ కండిషన్ అనేది ఇక్కడ రాయకూడదు. సో జాయింట్స్ అన్ని అయిపోయిన తర్వాత వేర్ కండిషన్ రాయాలి. ఇఫ్ ఐ రైట్ ఇట్ హియర్ ఇట్ విల్ గెట్ ద ఎర్రర్ అనమాట. ఇన్ కేస్ నేను దీన్ని ఫిల్టర్ చేయాలంటే. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఐ గాట్ ద థింగ్ అనమాట. ఇప్పుడు నాకు ఓన్లీ ఏం కావాలి, జస్ట్ స్టూడెంట్ నేమ్ కోర్స్ కావాలనుకున్నాం. సో మీరు చెప్పండి ఎలా రాయాలి అది. ఏ డాట్ నాకు జస్ట్ నేమ్ అండ్ కోర్స్. సో అప్పుడు నేను డైరెక్ట్ గా స్టూడెంట్ నేమ్ కామా. సో మనం ఐడి తీసుకోవట్లే, జస్ట్ కోర్స్ నేమ్ తీసుకోవాలనుకున్నాం. సో కోర్స్ అనే టేబుల్ లో నేమ్ ఏమి ఇచ్చాం, బి డాట్ కోర్స్ నేమ్. కోర్స్ నేమ్. క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? సో ఏం చేసాం, జస్ట్ 2 టేబుల్స్ మీద రాసాం. ఇక్కడ ఏంటి మల్టిపుల్ టేబుల్స్, ఇంకెలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు జాయింట్స్ పెట్టుకుని. బట్ ఏదైనా వేరు రాయాలనుకుంటే మిడిల్ లో రాయొద్దు. జాయింట్స్ అన్ని రాసేసిన తర్వాత లాస్ట్ లో వేరు కానీ ఆర్డర్ బై కానీ రాయండి. క్లియరా? ఎనీ డౌట్స్? సార్ ఒక్కసారి సెలెక్ట్ ఏ డాట్ స్టార్ కామా బి డాట్ స్టార్ అని పెడతాం కదా. ఇప్పుడు నేను ఓన్లీ ఒక స్టారే పెట్టేస్తే మొత్తం ఏబిసి మొత్తం రాదండి, అలా రాదు. ఎందుకంటే దానికి తెలియాలి కదా, దానికి ఏ టేబుల్ నుంచి అన్ని కాలమ్స్ పుల్ చేయాలని తెలియదు కాబట్టి కంపల్సరీ జాయింట్స్ యూజ్ చేసినప్పుడు మీరు ఎలియాస్ తోనే కాల్ చేయాలి. నేను ఒక్క సింగిల్ స్టార్ పెట్టేస్తే మొత్తం 3 టేబుల్స్ డేటా రాదా? రాదండి, కంపల్సరీ దానికి ఏ టేబుల్ నుంచి కాలమ్స్ లాగాలనేది తెలియాలి. సో కంపల్సరీ మీరు ఏ డాట్ స్టార్ కామా బి డాట్ స్టార్ అని ఇవ్వాల్సిందే. సో మీకు ఒకసారి పెడుతుందా చూడండి, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. మీరు స్పేస్ ఇవ్వలేదు సార్. ఏది స్పేస్ సెలెక్ట్ పక్కన స్పేస్ వచ్చింది కదా సార్. MySQL సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఓకే బట్ ఇలా అయితే గుర్తుపెట్టుకోవద్దు, ఏబిసి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే 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 సార్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అని మెన్షన్ చేస్తున్నాం సార్ మనం జాయిన్ దగ్గర. యా 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 కానీ
ఇన్ కేస్ ఒక్క నిమిషం అండి. మీరు అడిగిన దానికి వెళ్దాం. సో స్టూడెంట్ టేబుల్ ఒకసారి అర్థం చేసుకుందాం. సో మొత్తం 3 రికార్డ్స్ ఉన్నాయి. సో విల్ గో టు ద కోర్స్ టేబుల్. సో 3 ఉన్నాయి. ఐ విల్ ఇన్సర్ట్ 1 రికార్డ్ ఇన్ టు ద కెమిస్ట్రీ. సో ఇన్సర్ట్ into course values 4 comma so history అని పెడదాం. దెన్ డ్యూరేషన్ ఆఫ్ మంత్ 6 months అని పెడుతున్నాను. సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది? Values అని ఇవ్వాలి. ఓకే, దెన్ ఐ విల్ ఇన్సర్ట్ దిస్ రికార్డ్. ఓకే, ఇన్ కేస్ నేను ఇన్నర్ జాయింట్ దగ్గర లెఫ్ట్ అని ఇచ్చారు. ఎర్రర్ ఎందుకు త్రో చేస్తుంది? We need to define టేబుల్ alias name. టేబుల్ నేమ్ చూపించు. Yeah, A dot student name. సో కోర్స్ నేమ్ అనేది తెస్తున్నాం, B నుంచి తెస్తున్నాం, B dot కోర్స్. ఓకే ఓకే, CO UR SC నేమ్. Sir, column names already unique ఉన్నాయి కదా సార్, అప్పుడు aliasing అవసరం లేదు. Column names already ఏ టేబుల్ ఆ టేబుల్ సెపరేట్ ఉన్నాయి కదా, స్టూడెంట్ నేమ్ అనేది మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వలేదు కదా. స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసాం కదా సార్, అవును, అది మళ్ళీ ఏ టేబుల్ లో రిపీట్ అవ్వలేదు కదా, అప్పుడు aliasing ఏకపోయినా వస్తుంది కదా. ఏ డాట్ అని రాయకపోయినా స్టూడెంట్ నేమ్ వస్తుంది కదా, యూనిక్ ఉంది కదా టేబుల్. ట్రై చేయండి మీరు. ఓన్గా ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ట్రై చేయండి. SQL సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇలాంటివి ఉంటే. కాకపోతే ఎలియాస్ నేమ్స్ తోనే గుర్తుపెట్టుకోండి, రాసేటప్పుడు ఈజీ ఉంటుంది. ఏ కాలం ఎక్కడి నుంచి ఉందని. ఇన్ కేస్ సేమ్ కాలం నేమ్ ఉంటే చెప్పలేం కదా, ఉండొచ్చు. రియల్ టైంలో సేమ్ కాలం నేమ్స్ ఉండొచ్చు, ఒక టేబుల్కి ఒక టేబుల్కి. సో ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఇంకా రాసేటప్పుడు కూడా ఇలాగే రాయండి, నో వరీస్. ఇక్కడ మన ఎన్రోల్మెంట్ కి స్టూడెంట్ కి చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఎప్పుడైతే లెఫ్ట్ జాయిన్ యూజ్ చేసామో సో అప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఇన్నర్ జాయిన్ యూజ్ చేసాం. విల్ ట్రై సంథింగ్. రైట్, ఇక్కడ ఏమవుతుందంటే 3 tables మీద అప్లై చేసేటప్పటికి ఇలా వస్తుంది. బట్ ఇన్ కేస్ నేను 2 tables మీద అప్లై చేశాను అనుకోండి, సెలెక్ట్ A dot star B dot star ఫ్రమ్. సో నేను ఎన్రోల్మెంట్ కోర్స్ మీదే చేస్తున్నాను. ఫ్రమ్ ఏ రోల్ ఎన్రోల్మెంట్ లెఫ్ట్ జాయిన్ కోర్స్. ఓకే, దీన్ని ఏ అనుకున్నాను, ఇది బి అనుకున్నాను. ఓకే, ఓకేనా. సో రైట్ సైడ్ ఉన్న టేబుల్ వాల్యూని అనేది రీడ్ చేస్తుంది. క్లియర్ ఇది? ఇన్నర్ లెఫ్ట్ రైట్ క్లియర్ అండి. మల్టిపుల్ టేబుల్స్ మీద ఎలా రాయాలో చూపించాను. సో గో టు ద నెక్స్ట్ వన్. సో క్రాస్ జాయిన్ చెప్పవసరం లేదు, ఐడియా ఉంది కదా. సో డైరెక్ట్గా నేను ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది, మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న 4 హిస్టరీ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అస్యూమ్ దట్ ఐఎమ్ ఏ స్టూడెంట్. ఓకే, దెర్ ఈస్ ఎ సబ్జెక్ట్ టేబుల్. సో నేను ప్రతి సబ్జెక్ట్ అటెండ్ అవుతాను కదా. సో అట్ దట్ టైమ్ ఐ కెన్ యూస్ క్రాస్ జాయిన్. సో సెలెక్ట్. సో A dot star B dot star. Okay, from student cross join కోర్స్. ఎందుకంటే ఇక్కడ రిలేషన్ క్రియేట్ చేయట్లేదు, డైరెక్ట్ గా ఈచ్ రికార్డ్ ఏ టేబుల్ ఉన్న ఈచ్ రికార్డ్ కి మల్టిపుల్ వాల్యూస్ ఉండాలి బిలో. సో డైరెక్ట్ గా క్రాస్ జాయిన్ అప్లై చేస్తున్నా. సో ఈ స్టార్ తీసేసి ఐ విల్ పుట్ స్టూడెంట్ నేమ్.
బి డాట్ కోర్స్ నేమ్. మీకు కావాల్సింది అచీవ్ అయ్యారా? 20 records వచ్చాయి కదా. యా, ఆర్డర్ బై స్టూడెంట్ నేమ్ అసెండింగ్ అని ఇస్తున్నాను. క్లియరా? సో ఈ స్టూడెంట్ కి ఈచ్ సబ్జెక్ట్ అనేది అసైన్ అయింది. చెప్పండి. 20 records వచ్చాయి కదా సార్. వచ్చినాయండి. సో ఇన్ కేసు రికార్డ్స్ చూడాలనుకుంటే కొంచెం చిన్న క్వైరీ చెప్తాను. సెలెక్ట్ కౌంట్ స్టార్. అలాగే మీరు లాస్ట్కి వచ్చేసేటప్పటికి కొంచెం అడ్వాన్స్గా ఆలోచించండి. సో సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్. సో దీన్నే అజ్యూమ్ చేయండి టేబుల్గా. ఏదండి? సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ బి డాట్ కోర్స్ నేమ్ అని ఆ కంప్లీట్ రిజల్ట్ సెట్ కి మనం ఏదైనా కలెక్షన్స్ నేమ్ ఇవ్వాలి కదా. యాక్చువల్గా ఏంటంటే ఇలా రాస్తే డైరెక్ట్గా టేబుల్ అజ్యూమ్ అయినట్టు. ఒక నిమిషం ఉంది. ఓకే, ఏ అనుకున్నాం, కానీ కౌంట్కి ఇవన్నీ అవసరం లేదు. కరెక్ట్ అని మీరు చెప్పింది. ఎలియాస్ కంపల్సరీ ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక క్వైరీని మీరు టేబుల్గా కూడా అజ్యూమ్ చేయొచ్చు. ఓకేనా? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మళ్ళీ మీరు టేబుల్ ప్లేస్లో క్వైరీ రాస్తే యూ కెన్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో సేమ్ ఇదే విత్ క్లాస్లో కూడా యూస్ చేస్తాం. ఈ క్వైరీ అర్థమైందా? ఏదైనా డౌట్ ఉంది ఈ క్వైరీ పరంగా? సో ఇక్కడ ఏంటి, మనం క్వైరీని టేబుల్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇన్నర్ జాయింట్ని ఇంకొక రకంగా కూడా రాయొచ్చు అని చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ యాజ్ ఏ క్వైరీ. సో ఇన్నర్ క్వైరీని ఇంకా ఈజీగా ఎలా రాసుకోవచ్చు అంటే వేర్ కండిషన్ యూస్ చేసి కూడా యూ కెన్ అచీవ్ ఇన్నర్ జాయింట్ అనమాట. సో అది ఎలా రాయాలో కూడా చూపిస్తున్నా చూడండి. సెలెక్ట్ ఏ స్టార్, ఏ డాట్ స్టార్, బి డాట్ స్టార్ అనుకున్నాం. ఓకే, సో డైరెక్ట్గా ఇక్కడ ఫ్రమ్ ఎన్రోల్మెంట్ ఏ అనుకున్నాం కదా. సో ఐఎమ్ రిమూవింగ్ జాయింట్. ఓకే, సో ఏదైతే కోర్స్ ఉందో దాన్ని బి అనుకున్నాం. ఓకే, వేర్ కండిషన్ ఏంటి, వేర్ సో ఏ డాట్ కోర్స్ ఐడి ఈక్వల్ టు బి డాట్ కోర్స్ ఐడి. ఇన్నర్ జాయింట్ ని we can achieve it through the వేర్ కండిషన్ ఆల్సో. ఇన్నర్ జాయింట్ అనేది వేర్ కండిషన్ ద్వారా కూడా అచీవ్ చేయొచ్చు. ఇది అర్థమైందా పోనీ? సో ఇక్కడ ఏంటంటే వేర్ కండిషన్ మామూలుగా ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని చెప్పి రాసేస్తాం కదా. సో ఇక్కడ ఏం చేసాం అంటే ఫ్రమ్ లో 2 tables ని పెట్టాం. ఓకే, ఇది టేబుల్ ఏ, ఇది టేబుల్ బి అనుకున్నాం. ఓకే, వేర్ కండిషన్ లో జాయిన్ అనేది క్రియేట్ చేసాం. ఏమని క్రియేట్ చేసాం, వేర్ కండిషన్ లో ఏ డాట్ లో అదే ఐడిలో ఉన్న కాలము, బి టేబుల్ ఉన్న ఐడి కాలము 2 ఈక్వల్ ఏ వాల్యూస్ ని ప్రింట్ చేయమన్నాం. అండ్ దెన్ ఇక్కడ ఏం మెన్షన్ చేసాం, సేమ్ జాయిన్ లో ఏదైతే మెన్షన్ చేసాం అదే మెన్షన్ చేసాం. సో ఇన్నర్ జాయింట్ ని డైరెక్ట్ గా ఇన్నర్ జాయింట్ అని పెట్టి అచీవ్ చేయొచ్చు, లేదా వేర్ కండిషన్ పెట్టి కూడా యూ కెన్ అచీవ్ ద ఇన్నర్ జాయింట్ కండిషన్స్ అనమాట. ఓకేనా? సో రియల్ టైంలో ఇన్నర్ జాయింట్ యూజ్ చేస్తాం, వేర్ కండిషన్స్ లో పెట్టి కూడా యూజ్ చేస్తాం. సో 2 ways లో రాయొచ్చు, ఎలా రాసినా కరెక్టే. ఇలాగే రాయాలని లేదు, ఇది కూడా ఇంకొక వే అనమాట. వేర్ కండిషన్ తో కూడా యూ కెన్ డెరైవ్ ఇన్నర్ జాయింట్ అనమాట. ఇన్ కేస్ మల్టిపుల్ టేబుల్స్ రాయాలనుకున్నారు అనుకోండి, యూ కెన్ పుట్ లైక్ దిస్ అనమాట. ఇంకొక టేబుల్ పేరు ఏంటి, ఎన్రోల్మెంట్. ఓకే, ఇక్కడ సి స్టార్ అని పెడుతున్నాను, సి డాట్ స్టార్ ఫ్రమ్ ఎన్రోల్మెంట్ వేర్ ఇది రాసాం కదా. అండ్ స్టూడెంట్ ఐడి కాబట్టి సో దీన్ని సి అనుకున్నాం. సో ఏ డాట్ ఓకే 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 స్టూడెంట్ అండ్ ఏ డాట్ ఎన్రోల్మెంట్ ఐడి ఈక్వల్ టు అదే కదా స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు సి డాట్ స్టూడెంట్ ఐడి. సార్ దీన్ని సెల్ఫ్ జాయిన్ కూడా అంటారు కదా సార్? ఏంటండి సెల్ఫ్ జాయిన్ కూడా అంటారు కదా సార్ ఈ క్వైరీని? సెల్ఫ్ జాయిన్ అంటే ఒకే టేబుల్ మీద రాస్తే సెల్ఫ్ జాయిన్ అంటారండి. సేమ్ టేబుల్ మీద మనం జాయిన్ కండిషన్ క్రియేట్ చేస్తే సెల్ఫ్ జాయిన్ అంటాం. ఇదేంటంటే ఇది జాయినే కాదు అసలు,
ఇది మనం జాయిన్ కండిషన్. జాయిన్ లో మీరు ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో అవుట్పుట్ ని, దాన్ని వేర్ కండిషన్ యూస్ చేసి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఓన్లీ ఇన్నర్ జాయింట్ అనేది వస్తుంది. దీంట్లో ఆర్ఐవి పెడితే మీకు కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు. సో వేర్ కండిషన్ లో కొన్ని లాజిక్స్ మార్చుకుని యూ కెన్ అచీవ్ ద జాయింట్స్ ఆల్సో. సో జాయింట్స్ ఏ వాడాలని లేదు, వేర్ కండిషన్ లో కూడా యూ కెన్ గెట్ ద జాయిన్ ఏదైతే వస్తుందో అవుట్పుట్, దాన్ని వేర్ కండిషన్ ద్వారా కూడా అచీవ్ చేయొచ్చు. ఓకే క్లియరా? క్లియర్ సార్. ఏదైనా డౌట్ ఉందా? ఇన్నర్, లెఫ్ట్, రైట్ ఈ మూడిట్లో ఏదైనా డౌట్ ఉందా? నో సార్. లేదు కదా? సో ఇంకొక వేలో ఎలా రాయాలో కూడా చూపించే వేర్ కండిషన్ యూస్ చేసి. సో అండ్ ప్లేస్ లో ఆరు పెట్టి అలా మార్చి చూడండి. సో ఇన్నర్ లైక్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా అచీవ్ చేయొచ్చు అని ట్రై చేయండి. ఓకేనా? సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో నిన్న మీకు టేబుల్ బ్యాకప్ ఎలా చేయాలి, డేటాను బ్యాకప్ ఎలా చేయాలో చూపించా. సో ఎవరైనా చెప్తారు అది? సెలెక్ట్ సారీ క్రియేట్ టేబుల్ table name as select star from table name. For example, ఇది ఇక్కడ యాక్చువల్ టేబుల్ నేమ్ ఇస్తాం, పైన బ్యాకప్ టేబుల్ నేమ్ ఇస్తాం. టేబుల్ నేమ్ ఇలా బ్యాకప్ అని పెట్టుకోండి. సో ఇది బ్యాకప్ టేబుల్. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ ఏదైతే బ్యాకప్ ఉంటుందో ఆ టేబుల్ నేమ్ ఇస్తాం. డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ లో కండిషన్ రాస్తాం. ఎన్ని వాల్యూస్ ఏమేమి సెట్ అవ్వాలి అలాంటివన్నీ ఇక్కడ రాస్తాం. వేర్ కండిషన్. ఓకే, ఇప్పుడు ఇవి రియల్ టైమ్ లో రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో రియల్ టైంకి వెళ్ళినప్పుడు ఇవి కంపల్సరీ యూజ్ చేస్తాం. ఓకే, టేబుల్ ఎలా బ్యాకప్ చేయాలంటే ఇది. అండ్ దెన్ డేటా డిలీట్ చేసే ముందు ఇంకొక టేబుల్లోకి ఇన్సర్ట్ చేసి విల్ డిలీట్ ద రికార్డ్స్. ఓకే, ఇలాంటి చేసేటప్పుడు ఏంటంటే ఇన్సర్ట్ టేబుల్ బ్యాకప్ టేబుల్ అయితే ఏ కాలమ్స్ అయితే ఉంటాయో అవి మెయిన్ టేబుల్లో కూడా ఉండాలి. మ్యాచ్ అయితేనే ఇన్సర్ట్ అయ్యింది. ఓకేనా? ఇన్ కేస్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, యూ నీడ్ టు డిఫైన్ ద సెలెక్ట్ లో కాలమ్ నేమ్స్ మెన్షన్ చేసి ఆ కాలమ్స్ వరకే ఇన్సర్ట్ చేయొచ్చు. క్లియరా? ఓకే, దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో జాయింట్స్ ఇక్కడతో క్లియర్ కదా? సెల్ఫ్ జాయింట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో నిన్న మనం ఎక్కడ క్రియేట్ చేసాం అది టేబుల్? కస్టమర్ అనే టేబుల్ ఈ కార్ట్లో క్రియేట్ చేసాం. ఓకే, ఈ కార్ట్లో క్రియేట్ చేసాం. సో యూస్ ఈ కార్ట్ అండ్ దెన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నా అంటే సెలెక్ట్ ఓకే కస్టమర్ నేమ్, ఓకే మేనేజర్ నేమ్ ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఫ్రమ్ కస్టమర్స్. సో ఇలా అచీవ్ చేయడానికి వాట్ ఐ నీడ్ టు డూ? ఐ నీడ్ టు యూస్. సో నేను ఇక్కడ నాకు మేనేజర్ ఐడి ఉంది. ఓకే, మేనేజర్ ఐడి ఉంది. సో ఈ మేనేజర్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి? సేమ్ అదే టేబుల్లో ఉంది. ఓకే, నేను కస్టమర్ నేమ్ పక్కన మేనేజర్ నేమ్ ప్రింట్ చేయాలనుకున్నా. సో అప్పుడు నేనేం యూస్ చేయాలి? ఐ నీడ్ టు యూస్ సెల్ఫ్ జాయిన్. సేమ్ టేబుల్ని 2 టేబుల్స్గా అజ్యూమ్ చేసి ఆ 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్ క్రియేట్ చేసి వీళ్ళు అచీవ్ ద అవుట్పుట్ అనమాట, డెరైవ్డ్ అవుట్పుట్. సో సెల్ఫ్ జాయిన్లో ఏమైందని చెప్పా? సో ఒకసారి మళ్ళీ పెయింట్కి వెళ్తున్నాను. సో అజ్యూమ్ దెర్ ఆర్ 3 రోసే ఉన్నాయని అజ్యూమ్ చేయండి. ఓకే, సో ఎప్పుడైనా మీరు వర్క్ చేసేటప్పుడు మీకు అన్ని కాలమ్స్ అవసరం, మీరు ఏదైతే కాలమ్స్ యూజ్ చేస్తున్నారో అదే అజ్యూమ్ చేయండి. ఓకే, సో సేమ్ టేబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3. ఓకే, అండ్ దెన్ ఓకే ఇలా ఉన్నాయి. సేమ్ ఇప్పుడు ఇదే టేబుల్ని మనం ఏం చేస్తున్నాం? ఇంకో టేబుల్గా డిఫైన్ చేస్తున్నాం. సేమ్ ఇవే వాల్యూస్ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మేనేజర్ ఐడి వచ్చేసి అందరికి 3 ఉంటుంది. సో కృష్ణ ఎవరైతే మెయిన్ మేనేజర్ ఉన్నారో అతనికి ఇంకో హెడ్ ఉంటారు కదా, అది 4 అని ఇస్తున్నా. ఓకే, సో సేమ్ దీన్నే మనం ఏం చేస్తున్నాం? సెల్ఫ్ జాయిన్ చేస్తున్నాం. అంటే దీన్ని ఏ అనుకుంటున్నాం? సేమ్ ఏ టేబుల్ని మళ్ళీ బి అనుకుంటున్నాం. సో సేమ్ వాల్యూస్ ఉంటాయా?
సో నేను ఇక్కడ ఆన్లైన్ రాశాను ఈ రెండు టేబుల్స్కి, వేర్ ఈ టేబుల్ ఉన్న మేనేజర్ ఐడిని ఈ టేబుల్ ఉన్న ఐడికి మ్యాచ్ చేశారు. సో దీనికి వద్దాం. ఇక్కడ నేను రాసిన కండిషన్ ఏంటి, మేనేజర్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయ్ ఐడి అన్నా. ఓకే, ఇక్కడ మేనేజర్ ఐడి అంటే ఏది, సో 3. ఓకే, రాసిన కండిషన్ ఏంటి, మేనేజర్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయ్ ఐడి అన్న. సో 3 అనేది మేనేజర్ ఐడి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది 1కి ఈక్వల్ అవుతుందా, సో ఫస్ట్ కండిషన్ అనేది రాదు. సో నెక్స్ట్ ఏం చేసింది, 3 అనేది వెళ్ళి 2తో మ్యాచ్ చేయడానికి ట్రై చేసింది, ఫాల్స్. సో ఇది ప్రింట్ అవ్వదు. 3 వెళ్ళి 3తో మ్యాచ్ అవుతుంది. సో ఈ టేబుల్కి ఆన్ కండిషన్ దగ్గర మ్యాచ్ అవుతుంది కాబట్టి సో ఏ డాట్ స్టార్ డాట్ బి డాట్ స్టార్ అంటే పవన్ అండ్ దెన్ మేనేజర్ డీటెయిల్స్ కృష్ణ ప్రింట్ అవుతాయి. సో మళ్ళీ సెకండ్కి వద్దాం. సో సెకండ్లో ఏం రాసాం, 3 అండ్ దెన్ టేబుల్లో కస్టమర్ ఐడి. సో 3 1కి మ్యాచ్ అవుతుందా, అవ్వదు. 2కి మ్యాచ్ అవుతుంది, అవ్వదు. సో దేనికి మ్యాచ్ అవుతుంది, 3కి మ్యాచ్ అవుతుంది. సో ఏ డాట్ స్టార్ బి డాట్ స్టార్ అంటే ఏమేమి ప్రింట్ అవుతాయి, పవన్ డీటెయిల్స్ అండ్ దెన్ కృష్ణ డీటెయిల్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సెల్ఫ్ జాయిన్ క్రియేట్ చేసి సో మనకి ఏదైతే డిరైవ్డ్ అవుట్పుట్ కావాలో అది ప్రింట్ చేసుకుంటున్నాం. ఓకే, దీన్ని క్వైరీలో రాసి చూద్దాం. సో ఇక్కడ మనం సెల్ఫ్ జాయిన్కి పెద్ద ఏం వాడలేదు, జస్ట్ లాజిక్కే వాడుతున్నాం. సో ఇప్పుడు నాకు ఇది కావాలంటే ఏం చేయాలి, సో అస్యూమ్ దిస్ టేబుల్స్ యాజ్ ఏ అండ్ బి. సో కస్టమర్ ఏ ఇన్నర్ జాయిన్ కస్టమర్ బి. ఓకే, రెండింటి మధ్య కండిషన్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం, ఆర్ మేనేజర్ ఏ డాట్ మేనేజర్ ఈజ్ ఈక్వల్ టు బి డాట్ కస్టమర్ ఐడి. ఓకే, ఇది అర్థమైందా. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, కస్టమర్ నేమ్ మేనేజర్ నేమ్ కావాలి. సో కస్టమర్ నేమ్ ఎలా వస్తుంది, మియర్ నేమ్ యాజ్ సి నేమ్. ఓకే, ఈ కస్టమర్ నేమ్ అనేది ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నాం, ఏ అనే టేబుల్ నుంచి తీసుకుంటున్నాం. నెక్స్ట్ మేనేజర్ నేమ్ అనేది ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నాం, బి అనే టేబుల్ నుంచి తీసుకుంటున్నాం, బి డాట్ మేనేజర్. ఓకే, మేనేజర్ అనే టేబుల్ నుంచి తీసుకుంటున్నాం కానీ సో మేనేజర్ అనేది ఇక్కడ ఏంటి, ఐడి అనమాట. సో నాకు నేమ్ కావాలి కాబట్టి సేమ్ బి డాట్ కస్టమర్ నేమ్. సో బి అనే టేబుల్లో కస్టమర్ నేమ్ ప్రింట్ చేయమంటున్నాం. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఇంకా అర్థం అవడానికి ఐఎమ్ పుట్టింగ్ లైక్ బి డాట్ మేనేజర్. యాజ్ అనేది చెప్పా కదా. సో నేను ఫ్రెషర్ అయితే నేను ఇలా యాజ్ అని రాసుకుంటా. ఇన్ కేస్ నాకు అర్థమైపోతుంది అంటే ఐ కెన్ డైరెక్ట్లీ డిఫైన్. ఓకే, సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. సో మీకు అర్థం అవడం కోసం తీసేస్తాను. సో ఇక్కడ ఎలియాస్ రాసి ఇక్కడ రాయాలి, సింపుల్గా ఎలా అయినా రాయొచ్చు. దెన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. సో ఎక్కడ తప్పు వస్తుందో ట్రై చేయండి. ఓకే, యా MANAGR. ఓకేనా, క్లియరా. సో ప్రతి ఎంప్లాయ్కి వాళ్ళ మేనేజర్ నేమ్ అనేది ప్రింట్ చేసాం యూజింగ్ సెల్ఫ్ జాయిన్. ఓకే, సెల్ఫ్ జాయిన్లో ఏం చేసాం, రెండు టేబుల్స్ని ఒకటి ఏ ఒకటి బి అని. సో వీఆర్ రైటింగ్ అవర్ కండిషన్స్ అనమాట. డన్నా. సో విల్ గో టు ద నెక్స్ట్ వన్, సెట్ ఆపరేటర్స్కి వెళ్ళిపోదాం. ఓకే, సో సెట్ ఆపరేటర్స్ కోసం ఐ క్రియేటెడ్ 3 టేబుల్స్ అనమాట. ఓకే, ఓకే, సో నేను ఇక్కడ ఎంప్లాయ్ కెనడా, ఇండియా, యూఎస్ అని 3 టేబుల్స్ క్రియేట్ చేశా. ఓకే, సో వాటిలో డేటా ఏముందో చూద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎం. సో ఫస్ట్ యూస్ ఫ్లిప్కార్ట్. సో సెలెక్ట్ స్టార్ ఓకే, ఇండియాలో ఇండియన్ కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి. సేమ్ యూఎస్ఏలో యూఎస్ఏ కస్టమర్ డీటెయిల్స్, కెనడాలో కెనడా
కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, ఓకేనా. సో బట్ ఇక్కడ ఏంటంటే, సో ఇండియాలో ఉన్న కస్టమర్ యుఎస్ మైగ్రేట్ అయ్యాడు. సో ఫరాజ్ అనే వ్యక్తి ఇండియా నుంచి యుఎస్ వెళ్ళాడు అనుకోండి. ఓకే, 5 minutes అయిపోయింది. ఓకే, ఇప్పుడు నాది ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్. సో నా దగ్గర మల్టిపుల్ కంట్రీస్ యొక్క కస్టమర్ డీటెయిల్స్ మల్టిపుల్ టేబుల్స్లో ఉన్నాయి. ఇన్ కేస్ నా దగ్గర ఉన్న టోటల్ కస్టమర్స్ని చూడాలనుకుంటున్నాను, అప్పుడు ఏం యూజ్ చేయాలి? యూనియన్. యూనియన్ దేనికి వాడతాం? యూనియన్ వాళ్ళు దేనికి వాడతాం? ఎగ్జాంపుల్ అన్నింటిలో ఉన్న ఇప్పుడు దాకా మనం 2 రాసాం కదా, 3 రాదు. 3 టేబుల్స్ మీద వి అప్లై ద సెట్ ఆఫ్ లెటర్స్. ఓకే, సో సేమ్ ఇవే ఉంటాయి. సో ఇవి నేను తీసుకున్నా. సేమ్ కాలమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా స్టార్ పెట్టేస్తున్నా. ఓకే, దెన్ సో రిమూవింగ్ దిస్, పుట్టింగ్ ద యూనియన్. ఓకే, అండ్ దెన్ ఐ విల్ పుట్ హియర్ ఆల్. అప్పుడేమైంది? సో ఇండియాకి మధ్యలో ఉన్న డూప్లికేట్స్ రిమూవ్ అయ్యి ఇది ప్రింట్ అవుతుంది. వేరస్ యుఎస్ అన్ని ప్రింట్ అవుతాయి, కెనడాలో అన్ని ప్రింట్ అవుతాయి. డూప్లికేట్స్ ఉంటే డూప్లికేట్స్ కూడా ప్రింట్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం అంటే యుఎస్ఏకి ఇండియాకి మధ్యలో డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ హియర్ యుఎస్ఏ అండ్ ఐఎమ్ పుట్టింగ్ హియర్ కెనడా. ఇన్ కేస్ నేను సేమ్ ఇదే ఇలా రాస్తే ఏమైంది? సో యూఎస్ఏ రికార్డ్స్ అనేవి 2 times ప్రింట్ అవుతాయి. సో ఇలా నేను యూనియన్ ఆల్ అనేది మల్టిపుల్ సెలెక్ట్ క్వైరీస్ మీద రాయొచ్చు అనమాట. ఓకే, సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. గాట్ ఇట్ రైట్? ఓకే, సో ఫస్ట్ నేను 2 క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తా. సో యూనియన్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఫరాజ్ అనేది రిపీట్ అయితే అవదా? రిపీట్ అయితే అవదు? అవ్వదు. ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ యూనియన్ అనమాట. సో ఇక్కడ మీరు రికార్డ్స్ చూస్తే 1 2 3 4 ఉన్నాయి. ఓకే, అండ్ హియర్ 1 2 3 ఉన్నాయి. 4th రికార్డ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎందుకు ప్రింట్ అవ్వాలో? ఆల్రెడీ ఫరాజ్ అనే రికార్డ్ ఉంది కాబట్టి ఈజ్ నాట్ ప్రింటింగ్. అర్థమైందా? సో ఇక్కడ నాకు మల్టిపుల్ కంట్రీస్ ఉన్నాయి. సో అన్ని కస్టమర్స్ని కలిపి నేను చూడాలనుకున్నా, రిజల్ట్స్ రెండింటిని కలిపి చూడాలనుకున్నా. సో దానికి నేను ఏం యూజ్ చేశా? యూనియన్ అనే ఆపరేటర్ యూజ్ చేశా. సో ఎప్పుడైతే యూనియన్ యూజ్ చేస్తామో 2 రిజల్ట్స్ ఎట్లా ఉన్నా డూప్లికేట్స్ రిమూవ్ అయ్యి ఓకే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇన్ కేస్ నేను ఇక్కడ యూనియన్ వాళ్ళని పెట్టాను అనుకోండి, ఏమైంది? డూప్లికేట్స్ వస్తాయి. అంటే ఫరాజ్ 2 times చూపిస్తుంది. సో ఇక్కడ చేద్దాం. సో ఇక్కడ ఫరాజ్ అని ఉంది, ఇండియా రికార్డ్స్ ప్రింట్ అని. దాని లాస్ట్ లో యూఎస్ రికార్డ్స్ లో అగైన్ ఫరాజ్ అనేది వచ్చింది. ఎప్పుడైతే యూనియన్ వాడతానో సో డూప్లికేట్ అనేది రిమూవ్ అయ్యి అక్యురేట్ రిజల్ట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇక్కడ వరకు క్లియరా? సో యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ మైనస్ అనేవి నేను మల్టిపుల్ సెలెక్ట్ క్వైరీస్ మీద రాయొచ్చు. 2 రాయాలి, 3 రాయాలి లేదు, మల్టిపుల్ సెలెక్ట్ క్వైరీస్ మీద రాయొచ్చు. ఇంకొకటి, ఇన్ కేస్ ఎజ్యూమ్ దీస్ ఆర్ ద, సో ఇందాక నేను ఇంకొకటి చూపించా. ఇన్ కేస్ నాకు దీని కౌంట్ కావాలి అనుకున్నా, అప్పుడు ఏం చేయాలి? దీంట్లోనే ఇందాక ఒకటి చూపించా మీకు. సెలెక్ట్ కౌంట్ స్టార్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ మీకు కొంచెం అడ్వాన్స్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలని ట్రై చేస్తున్నా. కౌంట్ స్టార్ ఫ్రమ్, సో ఈ ఏదైతే ఈ కండిషన్ ఉందో దీని మొత్తాన్ని టేబుల్ అనుకుంటున్నాం. ఓకేనా? సో ఇలా వీ కెన్ అచీవ్ మల్టిపుల్ థింగ్స్ అనమాట. ఓకే, రియల్ టైంలో ఇలాగే వాడతాం ఇవన్నీ. ఓకే, సో మీరు ఇంత డీప్ గా గుర్తుపెట్టుకోవద్దు. జాయిన్స్ గుర్తుపెట్టుకోండి, సెట్ ఆపరేటర్స్ గుర్తుపెట్టుకోండి. సెట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? యూనియన్ ఆల్ ఇంటర్సెక్ట్ మైనస్ ఉంది. ఓకే, మనం ఆల్రెడీ యూనియన్ ఆల్ డిస్కస్ చేసాం. విల్ డిస్కస్ నౌ. సో వాడితే ఏమైంది? అలా ఇది వదిలేసే. ఇన్ కేస్ నేను టేబుల్ ఏకి టేబుల్ బికి ఇంటర్సెక్ట్ యూజ్ చేశా, కామన్ ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ కామన్ ఉన్న ఏమేమి ఉన్నాయి? కరెక్ట్. నేను కన్ఫ్యూజ్ అయ్యాం, సారీ. కామన్ గా ఉన్నది ఏంటి? సో ఇంటర్సెక్ట్. 1 minute. సో ఇదేనా మీరు అంటే ఎర్రర్ వస్తుందని? ఒకసారి చెక్ చేస్తే MySQL సపోర్ట్ చేయలేము ఇంటర్సెక్ట్ అనేది. అది చెక్ అని లెట్ యు నో.
ఓకే ఎర్రర్ చూపిస్తుంది, సమ్ టైమ్స్ ఇలా ఉంటుంది, టూల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే బట్ రెండింటి మధ్యలో కామన్ ఉంది ఏంటిది ఫరాజ్. ఇఫ్ ఐ పుట్ వన్ మోర్ టేబుల్ పెడితే ఏమొస్తుంది? సేమ్ ఇదే నేను ఇంటర్సెక్ట్ ఇంకోటి వాడి కెనడా కూడా పెట్టి అప్పుడేమైంది గెస్ చేయాలి. మైనస్ ఎందుకు ఎంటీ వచ్చింది? కామన్ వాల్యూ లేదు, కామన్ వాల్యూ. కామన్ వాల్యూ అనేది లేదు. సో కామన్ వాల్యూ లేదు కాబట్టి ఇట్ విల్ నాట్ ప్రింట్. ఓకే వేరాజ్ ఇండియాకి యుఎస్ కి కామన్ వాల్యూ ఉంది కాబట్టి వాల్యూ ప్రింట్ చేసింది. వేరాజ్ అదర్ టేబుల్స్ లో కామన్ వాల్యూ లేదు కాబట్టి ఇట్స్ నాట్ ప్రింటింగ్ నల్. ఓకే లాస్ట్ ఏంటి మైనస్ అనమాట. సెట్ ఆపరేటర్ మైనస్ అనేది ఏం చేస్తుంది? ఒక టేబుల్ నుంచి వాల్యూస్ ని తీసేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇఫ్ ఐ పుట్ మైనస్ హియర్, సో నాకేం వస్తుంది అవుట్పుట్ లో? ఇంటర్సెక్ట్ అనేది కామన్ వాల్యూ తీయడానికి. ఇఫ్ ఐ పుట్ మైనస్ హియర్ వితౌట్ ఫరాజ్ వస్తుంది. చూడండి మీకు ఏమైనా ఎర్రర్ వచ్చినప్పుడు స్టాక్ ఓవర్ఫ్లో యూజ్ చేయండి. ఓకే మైనస్ అనేది దీనికి సపోర్ట్ చేయట్లేదు. MySQL డస్ నాట్ సపోర్ట్ మైనస్ ఆర్ ఎక్సెల్, నాట్ ఎగ్జిస్ట్ నల్ ఇఫ్ నల్. సో MySQL అనేది సపోర్ట్ చేయట్లా. సో దీనికోసం వాడు ఇచ్చిన క్వైరీ అయితే ఇదనమాట. వేర్లో కండిషన్ రాయమంటున్నాడు. ఓకే సో మైనస్ అనేది ట్రై చేయండి. వేరే ఒరాకిల్ పోస్ట్గ్రెస్ లో మైనస్ అనేది ఉంటుంది. ఒరాకిల్ SQL పోస్ట్గ్రెస్ వీటిలో మైనస్ అనేది సపోర్ట్ చేసేది. MySQL సపోర్ట్ చేయదు కాబట్టి మైనస్. సో యూ కెన్ ట్రై రైట్ దిస్ క్వైరీ అనమాట. ఓకేనా? సో ఒక ఎర్రర్ వచ్చినప్పుడు ముందు స్టాక్ ఓవర్ఫ్లోలో చెక్ చేయండి. ChatGPT ఎవరు యూజ్ చేయదు ఇనీషియల్లో. సో ఫస్ట్ మీరు స్టాక్ ఓవర్ఫ్లోకి వెళ్ళి ముందు ఇష్యూ ఏంటి, దాని సొల్యూషన్ ఇక్కడ ఉందా లేదా అని సొల్యూషన్ తీసుకుని పెట్టి పేస్ట్ చేసి ట్రై చేయండి. సో ChatGPTకి మొత్తం కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ట్రై చేయండి. ఓకే సో ఇక్కడతో ఎండ్ చేద్దాం. అయిపోయింది, ఇక్కడతో ఎండ్ చేద్దాం. సో టుమారో లైక్ సబ్ క్వైరీలను విత్ క్లాస్ డిస్కస్ చేసి మిగిలిపోయిన టాపిక్స్ రేపు కవర్ చేద్దాం. సో బ్రో ఎవరికో డౌట్ ఉంది కదా, సో వాళ్ళు రేపు మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు కనెక్ట్ అవుదాం. థ్యాంక్స్, కొంచెం టైం అయిపోయింది, వేరే క్లాస్ ఉంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.